ఏదైతే అటెండ్ అయ్యారో ఈ 7 days డే 2 కూడా కంటిన్యూషన్ టు ద వర్క్ షాప్ హరిగారే అండ్ ఫెసిలిటేట్ చేస్తారండి. అండ్ అందరికి ఇంకొకసారి రిమైండర్ ఏంటంటే నిన్న హోంవర్క్ లాంటి సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అవి ఇచ్చారు కదా, వీలైనంత వరకు అవి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఈ 1.5 hour ఎఫర్ట్ ఒక 10 నిమిషాలు దాని మీద పెట్టడం వల్ల మ్యాక్సిమైజ్ అవుతుంది, మల్టిప్లై అవుతుందండి. కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం ఆఫ్టర్ ద వర్క్ షాప్ మీకు ఎప్పుడో ఏదో ఒక టైంలో ఇప్పుడు 6:30కి మీకు వర్క్ షాప్ ఉందనుకోండి, 6కో 6:10కో అటెండ్ అయ్యి ఒకసారి నిన్న మనకి హోంవర్క్ ఏమి ఇచ్చారు అవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే సులభం అవుతుంది. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగానే టైంకి రండి, వీలైనంత వరకు 6:20 6:25 అలా అటెండ్ అవ్వండి. 8 days మిస్ అవ్వకండి. ఇది కొంచెం ఇంటర్ కనెక్టెడ్ ఉండే సబ్జెక్టు. విత్ దట్ స్మాల్ నోట్ అండ్ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ఇట్ టు హరి గారు. హరి గారు, ఓవర్ టు యూ సార్. నమస్తే అండి అందరికి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో నిన్న కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నామండి. సో మొత్తం కలిపి చెప్పింది అయితే జస్ట్ ఒక 2 points అండి. సో ఆ 2 points ఏంటో మరొకసారి నేను చెప్పండి. ఫస్ట్ అయితే మన అప్రోచ్ గురించి మళ్ళొకసారి నేను స్ట్రెస్ చేయదలుచుకున్నానండి. అంటే ఏ విధంగా ఈ వర్క్షాప్ని తీసుకెళ్తున్నాము అనేది మీరు ఏం చెప్పినా ఒక ప్రస్తావన లాగానే తీసుకోమని చెప్పామండి. దీన్ని రైట్ అని తీసుకొని అవసరం లేదు, రాంగ్ అని వెంటనే అన్న అవసరం లేదు. ప్రతి మనిషికి ప్రకృతి పరంగానే మనకు మిగతా ఏవైతే ఎలా అయితే ఆటోమేటిక్గా ఉన్నాయో, ఏదైతే ఆకలేయడము, మనకి గాలి బ్రీతింగ్ చేస్తున్నాం, ఇదన్నీ నేచర్ ప్రకారం మనకి ఎలా ఉందో అలానే మనలో ఒక మనసాక్షి అనేది ఉంది. దాన్నే సహజ స్వీకృతి అని రిఫర్ చేస్తున్నాం ఇక్కడ. ఏ విషయమైనా సహజ స్వీకృతి ప్రకారం ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. అలా మనం ప్రతి విషయాన్ని ఆ విధంగా గమనిస్తూ పోతుంటే ఈ ప్రాసెస్ ద్వారా మనకు పూర్తి అవగాహన అనేది, జ్ఞానం అనండి, దాని స్పష్టత అనేది మనకి కలుగుతుంది అన్నట్టు. ఏ విషయంలో అయినా సరే, తినాలా వద్దా, ఇలా బిహేవ్ చేయాలా అలా బిహేవ్ చేయాలా, లైఫ్‌లో ఇది ఇంపార్టెంటా, అది ఇంపార్టెంటా అని ఏదైనా అడగండి మీరు. జాబ్ ఇంపార్టెంటా, రిలేషన్‌షిప్ ఇంపార్టెంటా, రైట్? సో టేస్ట్ ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా, ఇంకెవరితోని వాదించిన అవసరం లేదు నాకు. ఎవరికీ నష్టం జరగట్లేదు, నా డబ్బులు నాకున్నాయి, నేను మందు తాగుతున్నాను, రైటా రాంగ్ అని ఎవరిని వాదించిన అవసరం లేదు. అది మీకు ఆరోగ్యకరమా లేదా అని మీరే ఆన్సర్ చేసుకోండి. మీకు అంతా బాగానే అనిపిస్తే మీరు కంటిన్యూ చేయండి. సో అది ఇక్కడ చెప్పిన ప్రపోజల్. దాని ద్వారానే అంత అర్థమైపోద్దండి. అండ్ బిహేవియర్ పరంగా కూడా మీరు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ప్రవర్తన మనం చేస్తూ ఉంటే, ఒకలాగా కోప్పడుతున్నారనుకోండి, ఇంకోటి చేస్తున్నారనుకోండి, అసలు వీళ్ళకి వేరేటోళ్ళకి ఏం చెప్పొద్దు, అదే సాల్వ్ అవుతుంది అనుకోండి. ఆ ప్రాసెస్ ద్వారానే మీరు అవతలోళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నారనుకోండి, అంటే ఉభయ సుఖం, మ్యూచువల్ హ్యాపీనెస్ ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ ఫైన్. అదే టార్గెట్. ఉభయ సుఖంకి ఉండే విధంగా ఏ మార్గమైనా మంచి మార్గమే అది. సో మీరు హ్యాపీగా ఉండడం, మీరు ఇంకా అవతల వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది అవుట్కమ్, మనకు కావాల్సిన రిజల్ట్ అది. ఆ విధంగా ఉండే ప్రాసెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అండి. సో ఇది మనం అనుకున్నది ఇక్కడ ప్రపోజ్ చేసిన ప్రాసెస్ అండి. అయితే నిన్న ఇదంతా డిస్కస్ చేసి ఫైనల్లీ కంక్లూజన్స్ అయితే సింపుల్ కంక్లూజన్స్ అండి. ఓన్లీ 2 కంక్లూజన్స్. సో సార్ వాయిస్ మనందరికి ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ అండి. వేరే వాళ్ళకి కూడా అలా వస్తుందండి? వాయిస్ క్లియర్గా ఉందా, డిస్టర్బెన్స్ ఉందండి? హలో సార్, ఇప్పుడు ఓకే, ఇంతకుముందుకు అట్లా వచ్చింది, నవ్ ఇట్ ఇస్ ఓకే, కంటిన్యూ. ఇప్పుడు ఎలా ఉందండి? ఇంకా సార్ మధ్య మధ్యలో వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది సార్. ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు ఓకే, యూ కంటిన్యూ సార్, లెట్ us చెక్. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్పింది. ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే ప్రతి మనిషికి కంటిన్యూస్ హ్యాపీనెస్ అండి. నాకు నిరంతరం హ్యాపీగా, సమృద్ధిగా, సంతోషంగా, సమృద్ధిగా ఇలా ఉండాలనేది ప్రతి మనిషికి ఉన్న ఒక మూలమైన కోరిక. సో ఇది మనల్ని డిస్కస్ చేసుకున్నప్పుడు, అడిగినప్పుడు వెంటనే అర్థమవుతుంది. కానీ మనం
ఒక రోజులో ఆర్ లైఫ్‌లో, ఒక సంవత్సరంలో చాలా సార్లు దీని పట్ల ఇగ్నోరెన్స్ ఉండడం గానీ, దీన్ని మర్చిపోవడం గానీ జరుగుతుంది. జరిగి వేరేదేదో మన మన గోల్ అనుకుంటున్నాం. మనిషి లక్ష్యం ఏంటంటే, మా పిల్ల పెళ్ళవ్వడం గోల్ అనుకుంటున్నాము. నేను ఇది గోల్ అనుకుంటున్నాం, అది గోల్ అనుకుంటున్నాం. అవన్నీ కూడా ఏంటి అంటే, ఈ అసలు గోల్‌కి మార్గాలు. అసలు గోల్‌లో మధ్యలో వచ్చే స్టేజెస్ అన్నట్టు. మనం ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఈ వరంగల్ నుంచి హైదరాబాద్‌కెళ్తుంటే మధ్యలో జనగాం వస్తది, భువనగిరి వస్తది, ఇవన్నీ వస్తుంది. సో, జనగాం దాటామా, భువనగిరి దాటామా అనేది గోల్ కాదు. సో, హైదరాబాద్ రీచ్ అయ్యామా లేదా అనేది గోల్ అన్నట్టు. సో, అలా మన గోల్ ఏంటంటే, కంటిన్యూయస్‌గా ఒక హ్యాపీనెస్ స్టేట్ జస్ట్ రీచ్ అవ్వడమే కాదు. రీచ్ అయ్యే ప్రాసెస్ హ్యాపీగా ఉండడం, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడం, సమృద్ధిగా ఉండడం అనేదే మనకి గోల్ అన్నట్టు. సో, అది అవునా కాదా అనేది ఎవరు వాళ్ళు వెరిఫై చేసుకోండి. అండ్ సెకండ్ ప్రపోజల్ ఏంటంటే, సరే ఇప్పుడు నేను హైదరాబాద్‌కెళ్ళాలి. మరి ఎలా ఎళ్ళాలి? ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఏదో ఒక ఇప్పుడు నడిచి వెళ్ళడం ఒక మార్గం. రైట్. ఏదన్నా ఒక వెహికల్ వెళ్ళడం ఒక మార్గం. అలా నడక అనేది జరగాలి. అలానే వెహికల్ అనేది కావాలి. అలానే నేను హ్యాపీగా ఉండాలంటే, ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అంటే ఏం కావాలి? ఏం చేయాలి? ఏం కావాలి? అంటే అప్పుడు మనం డిస్కస్ చేసాము. ఒకటేమో రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. నంబర్ 1 రిలేషన్‌షిప్స్ కావాలండి. నంబర్ 2 ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. నంబర్ 3 అంటే అవగాహన, సరైన అవగాహన జ్ఞానం, సంబంధాలు మరియు భౌతికపరమైన సౌకర్యాలు. ఈ 3 కావాలి అన్నట్టు. సో, ఈ మూడిట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే రైట్ అండర్‌స్టాండింగ్. అంటే అవగాహన అనేది, జ్ఞానం అనేది మనకు కావాలి. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి అంటే 4 విషయాల గురించి జ్ఞానం. సార్ ఎక్కో 4 వస్తుంది. విషయాల గురించి. ఏంటా 4 విషయాలంటే సార్ వాయిస్ స్టక్ అవుతుంది సార్. అవునా? కొంచెం ఎక్కో వస్తుంది సార్. వాయిస్ డిస్టర్బెన్స్ రీజాయిన్ అవుతాను. హ్మ్. ఒక నిమిషం అండి, హరి గారు రీజాయిన్ అవుతారు. ఒకవేళ స్పీకర్ కాకుండా మిగతా వాళ్ళకి బాగానే వచ్చి మనకు అలా రాలేదంటే ఎవరైనా లీవ్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అయితే బెస్ట్ అండి. ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? వినిపిస్తుందండి? హలో. లోగా ఉంది సార్, బానే ఉంది. ఒక 1 or 2 పీపుల్ కన్ఫర్మ్ చేస్తారండి. ఇప్పుడు వాయిస్ క్లియర్‌గా ఉందా అండి? ఎస్ సార్. సార్ ఇప్పుడు క్లియర్ గానే ఉంది సార్. పీపీటీ షేర్ చేసేటప్పుడు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ లాగా వస్తుంది సార్. అప్పుడు చెప్పేది అర్థం కావట్లేదు సార్. అదొక్కటే ప్రాబ్లం. సో, ఇప్పుడు ఎలా ఉందండి? పీపీటీ షేర్ చేశాను. ఇప్పుడు ఓకేనా అండి? ఓకే సార్. బానే ఉంది సార్. ఓకే. సరే అండి. సో, రైట్ అండర్‌స్టాండింగ్ 3 విషయాలు కావాలనుకున్నామండి. సారీ. సో, హ్యాపీనెస్‌కి 3 విషయాలు కావాలి. రైట్ అండర్‌స్టాండింగ్, రిలేషన్‌షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్. మనకి సరైన అవగాహన, సంబంధాలు అండ్ వస్తువులు, భౌతిక సౌకర్యాలు. ఈ 3 కావాలి. సో, ఈ మూడిట్లలో కూడా ఫెసిలిటీస్ లేవంటే ఎన్నో కొన్నైతే అందరికీ ఉన్నాయి. రిలేషన్‌షిప్స్ లేవంటే అందరికీ ఉన్నాయి. ఇష్యూస్ అలా రిలేషన్‌షిప్‌లోనే. అండ్ ఇంకొకటి ఆ ఫెసిలిటీస్ ఎన్ని కావాలి, ఎన్ని ఉన్నా సరిపడలేదు అనిపించకపోవడం. ఎప్పుడు అనిపించకపోయేసరికి మళ్ళా దాని మీదనే ధ్యాస వెళ్ళడం. అండ్ మన మెయిన్ ఎఫర్ట్ అంతా దాని మీదనే పెట్టడం. నిన్న మీరు హోంవర్క్ చేసుంటే మీకిది అర్థమవుతుంది కూడా. సో, ఒక డేలో మనం కొంత బాడీ ప్రిపరేషన్‌కి కొంచెం రిలాక్స్ అవ్వడానికి, మళ్ళీ రీగెయిన్ చేయడానికి పడుకోవడము, రిలాక్స్ అవ్వడం అది చేసి, ఇంక మిగతాది ఏం చేస్తున్నాము అంటే, ఏదైనా మనము డైరెక్ట్ ఈ ఫెసిలిటీస్ సమకూర్చడం. అంటే ఒక ప్రొఫెషన్‌లో మన పని ఏదైతే ఉంటదో మనీ సంపాదిస్తాం కాబట్టి, ఆ మనీ సంపాదించే పనే ఇంకా జీవిత లక్ష్యంగా ఉంటున్నామా, వేరే దాని మీద మనకు ఫోకస్ పెడుతున్నామా అని.
సో ఎప్పుడైతే మనకు సరిపడా లేదు అనే ఫీలింగ్ ఉందో, సరిపోయింది అనే ఫీలింగ్ రాలేదో, అప్పుడు ఇంకా 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 జీవితం అంతా దాని మీద కదా ఉన్న డబ్బులు ఇంకా పెంచాలి అని అలా అలా ఆ సమృద్ధి భావన అనేది కలిగినంత సేపు జీవితంలో మెయిన్ పని ఏముంటుందంటే ఈ ఫెసిలిటీస్ ఇంకా ఇంకా జమ చేయడం, ఇంకా ఇంకా సంపాదించడం అనేది ఉంటుంది. అది రావాలి అంటే కూడా రైట్ అండర్స్టాండింగ్ రావాలి. మరి రిలేషన్షిప్స్ ఉంటాయి. అందరం ఫ్యామిలీలో ఉన్నాం, స్పౌస్ ఉన్నారు, జీవిత భాగస్వామి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరితో సరిగ్గా ఎలా హ్యాండిల్ చేయాలి, రైట్? వాళ్ళందరూ బాగుపడి అందరు ఉన్నప్పుడే నా జీవితం బాగుంటుంది అంటే అది జరగదు. సో ఆ రోజు వరకు మనం వెయిట్ చేయం. మనకి ప్రతి క్షణం కావాలి కదా హ్యాపీగా, ప్రతి క్షణం మనకి హ్యాపీనెస్ కావాలి కదా. సో అది సో అందుకనే దీంట్లో అర్థమయ్యేది ఏంటి అంటే ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది, సరైన అవగాహన అనేది అన్నిటికంటే ముఖ్యమైనది అనేది అర్థమవుతుందండి. మరి ఈ సరైన అవగాహన అంటే ఏంటి, దానికోసం ఏం చేయాలి, దాని గురించి అసలు జ్ఞానం అంటే దేని గురించి జ్ఞానం అసలు? సో దేని గురించి అంటే నా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక వ్యక్తిగా ఏంటి, నేను నా గురించి, తర్వాత ఈ ఫ్యామిలీ రిలేషన్స్ గురించి, సొసైటీ గురించి, నేచర్ గురించి అండి. సో ఈ 4 విషయాలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి. ఇప్పుడు ఒక ఇండివిజువల్గా అసలు నేనేంటి, నేను ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అంటే ఎలా వస్తుంది, అసలు ఇది సాధ్యమైన కాదా, అసలు ఎలా ఉన్నా, అసలు నేను ఈ ఈ ప్రకృతి పరమైన డిజైన్లో అసలు మనిషి ఎలా ఉన్నాడు, ఆ విషయం తెలుసుకోవడం. అలాగే రిలేషన్షిప్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా అడుగుతున్నారో అలా అన్నీ చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటారా, ఇంకో విధంగా హ్యాపీగా ఉంటారా, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియడం అన్నమాట. ఓకే, సో వాయిస్ లో ఉందంటున్నారు. మళ్ళీ ఒకసారి నేను రీజాయిన్ అవుతానండి. స్టాప్ చేస్తున్నాను. గివ్ మీ ఫ్యూ సెకండ్స్. సారీ అండి. యా, ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? యా క్లియర్ సార్. ఓకే, ఒకసారి నన్ను కోహోస్ట్ చేయరా రాజేష్? ఎస్. వేరే లాగిన్తో జాయిన్ అయ్యాను. ఎస్ సార్. యా, బేసికలీ ఇంతకుముందు ఒకే జూమ్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాను నేను, వేరే వాళ్ళు. సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టు. ఓకే అండి, సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకేనా అండి, వాయిస్ ప్రజెంటేషన్ ఓకేనా అండి? ఓకే సార్. సో నేను కాలేజ్లో ఫ్యాకల్టీ కదండి. సో సెమిస్టర్స్ ఉంటాయి. సో ఒక కోర్సు చెప్తున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం సో లెక్చర్స్ చెప్తాం కదా. సో అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో సెమిస్టర్ అంతా అయిపోయింది అన్నట్టు. సెమిస్టర్ అంటే ఒక 4 నెలలు ఉంటుంది, 16 వీక్స్. సో అంతా అయిపోయినాక ఫీడ్బ్యాక్ ఉంటుంది. దాంట్లో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఫిల్ చేయాలంటే, సో ఆ ఫీడ్బ్యాక్లో రాశానండి స్టూడెంట్, ఇది సార్ మీరు క్లాస్ సరిగ్గా వినిపించలేదు. సో ఆడియన్స్ ఒక 4 నెలల తర్వాత అయినా చెప్తానంటే క్లాస్ వినలేదని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ముందే చెప్పారు. సో అలా మా స్టూడెంట్స్ 4 నెలల తర్వాత చెప్పారు అన్నట్టు. సో రైట్ అండర్స్టాండింగ్ అంటే ఇది అన్నట్టు. సో ఒక ఇండివిజువల్గా లెవెల్లో నేను ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, నేచర్ అంటే ఏంటి అని తెలుసుకోవడం అండి. సో ఇంతవరకు నిన్న చెప్పానండి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లోకి వెళ్ళండి. నేను కంటెంట్ మీద కానీ ఇంకా జనరల్గా ఏమైనా విషయం అర్థం కాలేదా?
అండ్ 2 థింగ్స్ నుంచి మళ్ళీ క్లారిఫై చేద్దాం అనుకున్నానండి. నిన్నే చేశాను. ఒకటి లాంగ్వేజ్ ఇష్యూ. ఈ స్లైడ్స్ అన్నీ ఇంకా ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి. మాట్లాడడం తెలుగులో. మాట్లాడిన తెలుగు కూడా 100% తెలుగు కాదు. మిక్స్‌డే ఉంది. ఇంకా ఇబ్బంది ఉంటే ఇంతకంటే అయితే సాల్వ్ చేయలేము ప్రాబ్లమ్. అది. రెండోది మేము పోస్ట్ చేసినయి దాంట్లో గ్రూప్‌లో కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. అంటే వజ్రప్రసాద్ గారు తెలుగులో పెడుతూ ఉన్నారు. సో, దట్ విల్ కంటిన్యూ. అది కంటిన్యూ చేద్దాం. లాంగ్వేజ్ పరంగా ఇదండి. ఇంకోటి కొంతమంది మిస్ అయినాను, క్లాష్ అయినాయి అలా అంటున్నారు. సో, నిన్న ఎవరైతే గ్రూప్‌లో ఒకరు అడిగారో వాళ్ళకి పర్సనల్‌గా పంపించామండి రికార్డింగ్. అలానే ఇప్పుడు కీర్తన గారు అడిగారు. మీరు ఒక రిక్వెస్ట్ పెడితే ఓన్లీ పర్సనల్‌గా రికార్డింగ్ షేర్ చేస్తున్నాండి. గ్రూప్‌లో షేర్ చేయట్లేదు. వద్దు అని. లైవ్‌లో అటెండ్ అవ్వాలి. అందరూ ఇంటరాక్ట్ అవ్వాలి. డిస్కషన్ చేస్తేనే బావుంటుంది. సో, ఎవరికైనా రికార్డింగ్ కావాలి అంటే గ్రూప్‌లోనే జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. మీకు పంపించేస్తాం. ఎనీ క్వెషన్స్ అండి? ఆర్ ఇది కూడా చెప్పొచ్చండి. ఆయనకి కంటెంట్ క్లియరే ఉందా? అర్థమైందా? ఏదైనా అది కూడా చెప్తే బెటర్ అండి. చెప్పా కదా నేను నిన్ననే. ఆన్‌లైన్‌లో చేయడం ద్వారా ఏమవుద్ది అంటే అసలు ఎలా అవుతుంది? మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది గమనించడం సాధ్యం కాదు స్పీకర్‌కి. చెప్తేనే తెలుస్తుందండి. సార్ ఒకసారి లైట్‌గా బ్రీఫ్‌గా చెప్తారా సార్? యాహ్! 2 థింగ్సే అండి. సో, ప్రతి మనిషికి కావాల్సింది హ్యాపీనెస్. అండ్ అది 24/7 కావాలండి. రైట్. సో, సంతోషం, సమృద్ధి ఈ 2. సమృద్ధి అంటే నా దగ్గర సరిపడా వస్తువులు గానీ, మనీ గానీ, ఫెసిలిటీస్ సరిపడా ఉన్నాయి అనే భావన. ఈ 2 మనకు కావాలి అండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనకి సరిగ్గా అనిపించదు. ఈ 2 కావాలంటే మనకి 3 విషయాల పట్ల ఫోకస్ పెట్టాలండి. ఒకటి ఫిజికల్ ఫెసిలిటీస్, అది మనీ, ఫెసిలిటీస్, వస్తువులు. 2 రిలేషన్‌షిప్స్. థర్డ్ రైట్ అండర్‌స్టాండింగ్. సో, రైట్ అండర్‌స్టాండింగ్ అంటే సరైన అవగాహన. రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వడం. మనం ఏంటి అనేది అర్థం అవ్వడం. అండ్ ఫ్యామిలీ అంటే ఏంటి? అంటే రిలేషన్‌షిప్స్ అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? అర్థం కావడం. సో, మన వర్క్‌షాప్ సిలబస్ ఇదే అండి. ఈ 4 కవర్ చేస్తాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఈ 7 డేస్‌లో. సో, దీని గురించి ఎనీ క్వెషన్స్ ఉంటే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి స్వాతి గారు చెప్పండి. సార్ ఇప్పుడు హ్యాపీనెస్ అనేది మీరు కంటిన్యూస్ ఆర్ 24/7 అంటున్నారు కదా, అది రియల్ గా ప్రాక్టికల్ గా పాసిబుల్ అన్నది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఆ జాబ్ చేయడం ఇష్టం లేదు, బట్ ఫైనాన్షియల్ గా ఆయనకి అవసరం ఉండింది జాబ్. సో ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన హ్యాపీగా ఉండరు జాబ్, బట్ ఆయనకి అది రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేస్తారు. సో అలాంటప్పుడు నేను నా హ్యాపీనెస్ కోసం అని చెప్పి జాబ్ మానేయడము అలాంటివి చేసేదానికన్నా వచ్చిన దాన్ని అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్టెన్స్ అనేది ఉంటే మనం అందులోనే హ్యాపీనెస్ నెతుక్కోవచ్చు అన్నది నా ఫీలింగ్. మనం 24/7 మన హ్యాపీనెస్ కోసం వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నా అభిప్రాయం. దానికి ఏమంటారు? సో, మేము తీసుకున్న అప్రోచ్ అంటే ఇలా అండి. సో, మీకు 24/7 కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలా? వద్దా? ఎవరికి వాళ్ళకి డిసైడ్ చేయండి ఫస్ట్. మీకు కొద్దిసేపు హ్యాపీగా ఉండి మిగతా టైం ఎలా ఉన్నా పర్వాలేదు, సాడ్‌గా ఉన్నా పర్వాలేదా? మీకు ఎప్పుడు హ్యాపీనెస్ కావాలా? ఎలా అనిపిస్తుంది? నాకు 24/7 ప్రాక్టికల్ గా అనిపించట్లేదు. సో ఏ విషయంలో హ్యాపీగా ఉండాలో ఆ విషయంలో హ్యాపీగా ఉండాలి. నేను ప్రాక్టికలా కాదా అని పక్కకు పెట్టండి ఫస్ట్. ఈ ప్రాక్టికల్ అనేది కూడా ప్రస్తుతం మనకున్న నాలెడ్జ్ తోని చేసే ఒక జడ్జ్‌మెంట్ కదండీ. ఇప్పుడు ఒక 100 ఏళ్ల కింద 24 గంటలు కరెంట్ ఉండడం అనేది ఇంప్రాక్టికల్ అనుకుని ఉండొచ్చు కదా. మీకు ఆ విషయం తెలియనప్పుడు, ఆ టెక్నాలజీ లేనప్పుడు, ఆ విషయం తెలియనప్పుడు. ఎందుకంటే అది పాసిబుల్ కాదు అనేది అజంప్షన్ కదండి ఇప్పుడు. మనకు తెలిసిన దాంట్లోనే ఒక జడ్జ్‌మెంట్ అది. నేను అనేది అందుకే ప్రాక్టికలా కాదా అనట్లే. కావాలా వద్దా అంటున్నాను నేను. ఓకే సార్, గాట్ ఇట్. కావాలి. ఓకే. అయితే దాని మార్గం తెలియదు మనకి. ఇప్పుడు మార్గం తెలియకుంటుంటే బయట వ్యక్తులు నన్ను ఒక హెరాస్ చేసే హస్బెండ్ ఉన్నాడు. రైట్. నాకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. నాకు నచ్చని జాబ్ ఉంది. బయట పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నేను ఎలా హ్యాపీగా ఉండగలను అనే క్వెషన్ వస్తుంది. అండ్ క్వెషనే కాకుండా బయట పరిస్థితులు అనుకూలంగా లేకుంటే మనం హ్యాపీగా ఉండలేము అనే కంక్లూజన్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇది కష్టం అనిపిస్తుంది.
ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. అంతే కదండి. అక్కడి నుంచే ఇంప్రాక్టికల్ అనే కంక్లూజన్ వస్తుంది. రైట్. మన ఓకే. చాలా వరకు మన కంక్లూజన్స్ మనకు తెలియని విషయాల్ని తెలుసు అని కన్ఫర్మ్ చేసేసుకొని, తెలుసు అనేసుకొని దాని మీద ఒక వాదన, దాని మీద నుంచి ఒక కంక్లూజన్ కండిషనింగ్ ఉందన్నట్టు మైండ్లో. అవును. రైట్. వేరాస్ ఒకసారి కనుక మనకి సరైన అవగాహన ఉంటే అసలు జాబే కాదండి. అది చేస్తే సూపర్ ఎక్సైటెడ్ ఉండి చేయం. అన్ని రొటీన్ విషయాలు. రోజు స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, వంట చేయాలి, కొట్టాలి. అవన్నీ సూపర్ ఎక్సైటెడ్ క్రియేటివ్ యాక్టివిటీస్ కాదు కదా! అవును. Right? We do it. Right? We do it because Yes. it's required with the responsibility. And during that process, we are happy. There is no issue with those things. సో అలా అర్థమైనప్పుడు దాన్ని జాబ్ ఇది ఒక పని, దీన్ని చేస్తాం మనం. సో దాని మీద ఆధారపడి ఉండదు మన happiness. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఓకే. ఓన్లీ 2 థింగ్స్ చెప్పాలనుకున్నా. మనకు అందరికీ 24/7 హ్యాపీనెస్ కావాలి. 2 ఇది సాధ్యం. ఎలా సాధ్యం అనేది ఇంకా ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఎనీ క్వశ్చన్ అండి? సారీ సార్, యాక్చువల్ గా సేమ్ ఇప్పుడు మ్యామ్ అడిగినదే నాకు సేమ్ అదే ఉంది. కాకపోతే ఓకే విల్ సీ అని నేను ఇంకేమనలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత దానికి ఒక క్లారిటీ వచ్చింది సార్. అంటే ఆ, ఫస్ట్ అసలు మనకున్న నాలెడ్జ్ తోని ఇది జరగదు అని ఫిక్స్ అయిపోవడం వల్ల అది మెంటల్ గా మనం ఫిక్స్ అయిపోతున్నాం. సో అది మ్మ్. కాకుండా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాలన్నది ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాక్ట్లీ. మనం ఒక బౌండరీ గీసుకొని ఒక ఉండి ఇంకా ఇదే ప్రపంచం, ఇంతకంటే ఏముంటుంది, మీరు ఏదైనా చెప్పండి, మా ఆయన వరకు నా జీతం ఇంతే అని అనేసుకుంటే ఇంకేం లేదు కదా. Right. అంటే నాట్ ఓన్లీ ఇన్ దట్ సెన్స్, అంటే అలానే అని కాదు, కానీ చాలా వరకు ఏమనుకుంటామంటే ఫర్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది అని మనం ఫిక్స్ అవుతాం. సో గుడ్ చేసినప్పుడు గుడ్ రిజల్ట్ వస్తుంది, బ్యాడ్ జరిగినప్పుడు బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అని ఫిక్స్ అవుతాం. కానీ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది ఏంటంటే ఎవరికున్న నాలెడ్జ్ ప్రకారము, లేదంటే ఎవరికి జరిగిన అవకాశాలు బట్టి అది వెళ్తూ ఉంటుంది. బట్ ఏంటంటే దాన్ని జనరలైజ్ చేసేసుకుంటూ ఉంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గుడ్ రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ వచ్చిందంటే రిజల్ట్ మీద నా హ్యాపీనెస్ ఆధారపడితేనే కదా నేను ఎఫెక్ట్ అయ్యేది. యాజ్ ఆఫ్ నౌ నా నా సెల్ఫ్ హ్యాపీనెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే ఐ డిపెండ్ ఆన్ ఎవ్రీథింగ్. Yes. ఎవ్రీథింగ్. సో అందుకని అది చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఒకసారి ముందుకెళ్ళాక రైట్ అండర్స్టాండింగ్ అనేది ఏంటి అనే విషయం అర్థమయ్యాక సో మనము ఇది ఇలా జరిగిందా అలా జరిగిందా అని సంబంధం లేకుండా మనం ఒక మనం స్వతంత్రంగా ఉంటాం. ఇదేంటంటే పరతంత్రత అంటే వేరే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, వేరే పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి అన్నట్టు. తంత్రం అంటే వీఆర్ ఆపరేటెడ్ బై ఎక్స్టర్నల్ థింగ్స్. మెకానిజం అలా ఉందన్నట్టు. ఇండిపెండెంట్గా ఉండడం అంటే స్వతంత్రంగా ఉండడం. ఐఎమ్ నాట్ మై హ్యాపీనెస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మై సెల్ఫ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ అదర్ థింగ్స్, అదర్ పీపుల్, అదర్ ఎన్వైరన్మెంట్. దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ బై అదర్స్. అలా కాదు, ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉంటాం అన్నట్టు. సార్ ఒకటి ఇప్పుడు మనకి మన సిచ్యువేషన్స్ నెగిటివ్ గా ఉన్నాయి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది, అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వగలుగుతాము అని మీరు అనేది కరెక్ట్? నేను ఫస్ట్ ఏమంటున్నానంటే మోహన్ గారు, ఫస్ట్ ఆ పాసిబిలిటీ ఉంది అనేది గుర్తిద్దామంటున్నాను నేను ఫస్ట్. లైక్ అది సాధ్యము అనుకుంటే దానికోసం పని చేస్తాం కదండి. ఇప్పుడు నా దగ్గర ₹1 లేదండి, నేను ఒక సంవత్సరం లోపల 10,000 ఎలా సంపాదించాలంటే అవ్వదు 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 అంటే ఒకలాగా ఉంటది కదండి. అలానే ఇప్పుడు నా చుట్టూ పరిస్థితులన్నీ నెగిటివ్ గా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేను హ్యాపీగా ఉండాలని సాధ్యం అవుద్దా కాదా, ఫస్ట్ నేను అసలు సాధ్యం అవుద్ది అని అనుకున్న రోజు దాన్ని ప్రయత్నిస్తాను నేను. ఓకే ఓకే, ముందు మనం మైండ్ లో అవుతుంది అని మనం థింక్ చేయాలి ఫస్ట్. యా, ఇప్పుడు ఈ సెషన్స్ లో చెప్పబోయేది అదే. సో మన హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్ వేరే పరిస్థితులను బట్టి, పరిస్థితులు బాగుంటే బాగుండడం, బాగాలేకపోతే బాగాలేకపోవడం, అలానా లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను హ్యాపీగా ఉండొచ్చా అనే పాయింట్. ఎందుకంటే ఎంత రిచువల్ కానీ ఎవరైనా కానీ పరిస్థితులు ఎప్పుడైతే ఆల్వేస్ అనుకూలంగా ఉండవు కదండి. వాళ్ళ దగ్గర ఎంత ఏ దేశంలో అయినా ఉండనియండి, వాళ్ళు ఏ దేశంలో అయినా ఉండనియండి. పవర్ఫుల్ వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా ఫేస్ చేయాల్సి ఉంటుంది కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్.
సో అప్పుడు కూడా మనం ఎలా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అనేది. థ్యాంక్ యూ. ఇంకా ఓకే, థ్యాంక్స్. ఇంకా ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ అండి? అండ్ ఎనీ కామెంట్ కూడా ఓకే అండి, మీకు అర్థమైన విషయం కూడా చెప్పొచ్చు, అర్థం కాని విషయం కూడా అనొచ్చు. యాజ్ ఐ సెడ్. సార్ పవిత్ర సార్. పవిత్ర గారు చెప్పండి. సార్ ఇప్పుడు మైండ్లో ఇప్పుడు ఏదన్నా నాకు అలా అనిపిస్తాం సార్, మీరు సొల్యూషన్ చెప్తారేమో అని చెప్తున్నాను సార్. నాకు ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలన్నా లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఒక న్యూస్ చూసానంటే సార్, అది నా మైండ్లో అట్లే ఉండిపోయి ఇప్పుడు ఏదన్నా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జరిగిందంటే అదేదో జరిగిపోయింది అన్న థాట్స్ తోనే ఉంటాను సార్. ఆ రోజంతా నిద్ర రాకపోవడం, లేకపోతే నెగిటివ్ థాట్స్ అనే అందుకని నేను కనీసం టీవీ ఛానల్లో న్యూస్ పెట్టడం కూడా మానేశాను సార్ అసలు. అలా నాకు ఇంకా నైట్ అంతా నిద్రలో కూడా అదే రావడం, లేకపోతే నన్ను భయంగా ఉండడం అలా ఉంటుంది సార్. దానికి ఏమన్నా దీన్ని చాలా ఈజీగానే సాల్వ్ చేస్తాం. లేకపోతే అలా. పవిత్ర గారు చాలా మంచి క్వశ్చన్ అండి. ఇన్ఫాక్ట్ మీరు చెప్పేది ఇంకా కొంచెం ఎక్కువ న్యూస్ కానీ ఇంకా వేరేది కానీ ప్రొజెక్షన్ ఉంది. యాక్చువల్గా కొంతమందికి ఎలా ఉంటుందంటే, అసలు కొంతమంది కాదు అందరికీ కూడా కొంచెం ఉంటుంది, ఇది మీకు కొంచెం ఎక్కువ. సో నెగిటివ్ ప్రొజెక్షన్ అనేది చూడండి, ఏదో అయిపోద్ది అనేది ఉండడం అనేది చాలా మందికి ఉంటుందండి. ఇప్పుడు ఈ ట్రైన్ మనకు లేటెస్ట్ ఒక నెక్స్ట్ 10 o'clock ట్రైన్ ఉంది, 9 o'clock బయలుదేరాం, మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి పావుగంటే పడుతుంది. కానీ ఈ లోపు మైండ్ ట్రైన్ మిస్ అయిద్దేమో అనే ఒక ఆలోచన తెస్తుంది అన్నట్టు. రైట్. మన పిల్లలు బయటకు వెళ్ళారు, మన ఇంటి పక్కనే పార్క్ ఉంది, ఏం అవ్వదు, ఇదివరకు 100 సార్లు వెళ్ళొచ్చారు, ఏం అవ్వలే, కానీ పిల్లలకి ఏమన్నా వెహికల్ యాక్సిడెంట్ అయిద్దేమో అనిపిస్తుంది అన్నట్టు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు సేఫ్గా వస్తారంటవా అనే డౌట్ వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే నెగిటివ్. అలా కాకుండా కూడా సార్ అవును సార్. ఓకే సార్. ఏంటండి? ఓకే సార్, వింటున్నాను సార్. సో అలా నెగిటివ్ ప్రొజెక్షన్ చేయడం అనేది అయితే ఉందో అది ఒక టెండెన్సీ అన్నట్టు. అయితే ఇప్పుడు ఒక ఫుడ్, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది చూసారా, కొంతమందికి ఆ ఫుడ్ తింటేనే ఏం అవ్వదు. సో ఇలాంటివి మైండ్కి ఇదొక లక్షణం అన్నట్టు. అయితే అసలు నాకు ఇలాంటిది ఉంది అని మీరు గుర్తించారు చూడండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా మంది గుర్తించరు, ఎప్పుడు అలానే చేస్తూ ఏళ్ళు పోద్దండి, డెకేడ్స్ కూడా వెళ్ళిపోతాయి, దశాబ్దాలు కూడా వెళ్ళిపోతాయి. సో దీన్ని ఒకసారి గుర్తించి ఇది ఉట్టిదే ఒక గేమ్, మైండ్ పిచ్చి పిచ్చిగా అనవసరంగా చేస్తుంది అనేది యూ జస్ట్ లాఫ్ అట్ ఇట్, యూ ఇగ్నోర్ ఇట్ అండ్ దెన్ ఇట్ విల్ స్టాప్ అండి. సో అది చెప్తాను, ముందు సెషన్లో చెప్తాను. ఇంకా దీని సెల్ఫ్ గురించి, మైండ్ గురించి చాలా చాలా పవర్ఫుల్ కంటెంట్ ఉంది, చాలా డీటెయిల్గా చెప్తాము. అండ్ జస్ట్ దీన్ని 1 నెల 2 నెలల ప్రాక్టీస్తోనే అసలు ఇంకా ఫర్ ఎవర్ ఇలాంటి మైండ్ వర్కింగ్ పోతుంది అన్నట్టు ఇంకా. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ మీ. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి ఏమవుతుందంటే, అమ్మో నా జాబ్ పోతేమో అనిపిస్తుంది, లైక్ శుభమాట ఒక పని జరుగుతుంటే అమ్మో ఇది జరగదేమో అనిపిస్తుంది అన్నట్టు. సో నెగిటివ్ ప్రొజెక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ లక్షణం ఉంటుంది మైండ్కి. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటామండి. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ తోని చాలా తగ్గించుకోవచ్చు. నేను చెప్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ అండి? Any questions, any comments, any suggestions? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, స్వర్ణలీల గారు. మిమ్మల్ని అడగని మళ్ళీ వచ్చారు కాబట్టి. అయితే కాదండి, ఇప్పుడు ఇలా నిరంతరం నెగిటివ్ ఆలోచనలు అనేవి నేను కూడా ఈ మధ్య ఫేస్ చేస్తున్నానండి. ఇంతకు ముందు అసలు వచ్చేవి కాదండి, ఇప్పుడు ఎందుకు అలా వస్తుంటాయి అంటారు? ఎందుకు వస్తున్నాయి అనేది పక్కకు పెట్టండి. ఇప్పుడు వస్తున్న వాటికి పోవడం అనేది కావాలి కదా మనకి. కావాలి, అది కూడా నాకు కావాలండి, అందుకే నేను కూడా మాట్లాడుతున్నాను. ఇంకా అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తే అండి, వాటికి అవే వీక్ అయిపోతే అవి డ్రాప్ అయిపోతాయండి. ఓకే, అది కూడా మరి నాకు అదే తెలియజేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇవి ఎందుకు అనే దానికి చెప్తాండి ముందు, దానికి కూడా ఆన్సర్ అని చెప్పాను కదా. అసలు ఆన్సర్ లేని క్వశ్చన్ అంటూ లేదు, ఆ గ్యారంటీ ఇస్తాం.
రైట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని ఎందుకు చెప్పట్లంటే టైం అంతే. ఓకే అండి. సో అందుకే మేము ఈ వర్క్షాప్ చాలా మందికి ఇప్పుడు చూసారు కదా ఎన్ని మినిమం ఇప్పుడు ఒక 20-30 ఊర్ల నుంచి ఉన్న వాళ్ళు అటెండ్ అవుతున్నారండి. ఒకరిద్దరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి అటెండ్ అవుతున్నారు. ఆన్లైన్ అంటే ఇది చాలా పవర్ఫుల్ మీడియం. కానీ లాంగ్ వర్క్షాప్స్, పర్సనల్ ఇంటరాక్షన్స్ జరగవు ఆన్లైన్లో. సో అందుకే బట్ ఎట్ ద సేమ్ టైం ఉపయోగపడదా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎంతో మంది ఇది ఉపయోగపడిందని. సో అందుకని ఆన్లైన్ వర్షన్ ఆఫ్ వర్క్షాప్ కూడా రన్ చేస్తున్నామండి. బట్ బెస్ట్ ఏంటంటే ఆఫ్లైన్ ఫేస్ టు ఫేస్ చేయడం అండి. సో అది కూడా హైదరాబాద్లో 1 డే చేస్తాము. సో ఇంకా హైదరాబాద్ దగ్గర వికారాబాద్ అని ఒక ప్లేస్ ఉంది, అన్హద్ అని. అది మంచి చాలా బ్యూటిఫుల్ ఫామ్ అన్నట్టు, అది మా ఫ్రెండ్స్ వాళ్ళది. సో అక్కడ 3 days వర్క్షాప్ చేస్తాం. సో అక్కడికి వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. సో విల్ స్టార్ట్ టుడేస్ కంటెంట్ అండి. సో అగైన్ మన ప్రోగ్రామ్ ఇక్కడ పైన చూడండి. సో మన ప్రోగ్రామ్ ఫర్ కంటిన్యూస్ హ్యాపీనెస్ రావాలి అంటే ఏం కావాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. అండర్స్టాండ్ అంటే ఈ అవగాహన పెంచుకోవాలి. నా గురించి నేను, ఫ్యామిలీ రిలేషన్ గురించి, సమాజం గురించి, నేచర్ గురించి అండి. సో అదే విధంగా ఇంకా నేను పెంచుకోవాల్సింది ఏంటంటే ఇలా అర్థం అవ్వడం కాకుండా ఈ వర్క్షాప్స్ అంటే చదివితే ఇంకో చేస్తే అండర్స్టాండ్ అంటే అది ఓన్లీ ఇది ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటే బుద్ధి పరంగా లాజిక్ తెలుస్తుంది, నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓహో ఇది ఇలా అని. అలా తెలిసినంత మాత్రాన సరిపోదండి. తెలిసినంత మాత్రాన మనం కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎప్పుడు హ్యాపీగా ఉండేది అనేది జరగదు. ఆ విధంగా మనం ఉండాలి, దాని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని సాధన చేయాలి. అప్పుడే మనం ఉండగలుగుతాం. అందుకే ఇక్కడ పైన చూడండి, ఇది పార్ట్ 1 అండర్స్టాండింగ్ రాసాం, పార్ట్ 2 లివ్. దాని ప్రకారంగా ఉండాలి. ఒక వ్యక్తిగా నేను నాకు ఏదైతే అర్థమైందో ఆ విధంగా ఉంటున్నాను, ఒక కుటుంబంలో ఆ విధంగా ఉంటున్నాను, సమాజంలో, ప్రకృతితో. సో అది స్కోప్ ఆఫ్ లివింగ్, ఇది స్కోప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నట్టు. సో ఈ 2 మనం చేయాల్సింది అన్నట్టు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మేము కొంచెం ఇన్పుట్ ఇస్తున్నాం దీంట్లో, ఈ వర్క్షాప్ ద్వారా. దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. సో దీంట్లో ఏదైతే అర్థం చేసుకోవాల్సిందో దాంట్లో పార్ట్ 1 ఏదైతే ఉందో మనల్ని మనం అర్థం చేసుకోవడం అండి. అండర్స్టాండింగ్ హ్యూమన్ బీయింగ్, మనిషి అంటే ఏంటి. సో అగైన్ ఇప్పుడు థర్డ్ ప్రపోజల్, 2 ప్రపోజల్స్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మూడో ప్రస్తావన ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. నేను మనిషి అంటే నాకు శరీరం ఉంది, నాతో పాటు సెల్ఫ్ అనేది ఉంది. నేను మరియు శరీరం ఇద్దరం కలిస్తే మనిషి. నేను ఓన్లీ శరీరం కాదు, ఈ 2 కలిసి ఉన్నాయి. సహాస్తిత్వం అంటే కలిసి అస్తిత్వంలో ఉన్నాయి. ఆ రెండింటిని కలిపి మనిషి అంటున్నాము. అండ్ ఇక్కడ మనిషి, నేను, శరీరం. నేను సెల్ఫ్ని తెలుగులో నేను అని రిఫర్ చేస్తున్నా, ఎక్కువగా నేను సెల్ఫ్ అని చేస్తాను. సో సెల్ఫ్ ఉంది, బాడీ ఉందండి. ఈ సెల్ఫ్ బాడీతో ఇంటరాక్ట్ అవుతుంది, బాడీ సెల్ఫ్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ 2 కలిసి ఉన్నాయండి. మరి సెల్ఫ్ ఎలా ఉంది, దాని అవసరాలు ఏంటి, బాడీ ఎలా ఉంది, దాని అవసరాలు ఏంటి అనేది ఇంకా డీటెయిల్ చూద్దామండి. సో ఇప్పుడు ఈ హ్యాపీనెస్ కోరుకునేది కంటిన్యూస్ హ్యాపీనెస్ అని మనం అనుకున్నాం కదా నిన్నటి నుంచి. ఇది సెల్ఫ్కి కావాలా, బాడీకి కావాలా అండి ఈ హ్యాపీనెస్ అనేది? ఈ హ్యాపీనెస్ సెల్ఫ్కి కావాలా, బాడీకి కావాలా? సెల్ఫ్ సార్. బాడీ సెల్ఫ్ కావాలి. ఓకే, మరి బాడీకి ఏం కావాలండి? హెల్త్. హెల్త్. ఇంకా సెక్యూరిటీ. ఓకే, ఇంకా ఫుడ్. రైట్. సో అదే ఇక్కడ రాసా సార్, ఏంటండి? పోషణ, రక్షణ. యా, అవును. సో ఈ సెల్ఫ్ కావాల్సింది ఏంటంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ అండి. ఈ హ్యాపీనెస్ అనేది సెల్ఫ్ యొక్క అవసరం. మరి బాడీకి ఏం అవసరం అంటే పోషణ, రక్షణ, ఇది సదుపయోగం అంటాం. పోషణ అంటే బాడీని కంటిన్యూస్గా నర్చర్ చేస్తూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉంటాము, వాటర్ తాగుతూ ఉన్నాము, ఫుడ్ తింటూ ఉన్నాము, ఇది. అలానే రక్షణ, ఇప్పుడు బయట టెంపరేచర్ తక్కువ ఉంది, సో బట్టలు వేసుకున్నాము, రైట్, ఇంట్లో ఉన్నాము, డోర్స్ వేసుకున్నాము, ఇలా బయట నడుస్తున్నాము, రోడ్డు సరిగ్గా లేదు, సో నేను చెప్పులు వేసుకుంటున్నాను. సో ఇలా రక్షణ, కొన్ని ఫిజికల్ థింగ్స్ తీసుకుంటున్నాం అంటే పోషణ అనేది కావాలి బాడీకి, రక్షణ అనేది కావాలి. అదనే సదుపయోగం అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు నేను 1 గంట సెషన్ చెప్పాలి, మరి కుర్చీ ఉంటే కానీ కంఫర్టబుల్గా కూర్చోడానికి ఉండదు. సో ఇంకా కొన్ని వస్తువులు కావాలి అన్నట్టు. సో అవి
దేనికోసం అంటే బాడీని రైట్ యూటిలైజ్ చేయడానికి. సో ఇలా ఇలా ఉంది కాబట్టి రైట్ యూటిలైజ్ చేస్తున్నాను. అదర్వైజ్ నేను వేరే ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చుంటే బాడీకి ఇబ్బంది అవుతుంది. ఆర్ ఇంకో రకంగా ఏంటంటే బాడీ యొక్క కెపాసిటీ పెంచడం కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ఒక 50 ఊర్లలో డిఫరెంట్ ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ మాట్లాడగలుగుతున్నాము అంటే ఈ వస్తువులన్నీ ఉన్నాయి కాబట్టి. సో బాడీకి కావాల్సింది అవేంటి. సో సెల్ఫ్ కావాల్సింది సంతోషం, బాడీకి కావాల్సింది ఇది. అయితే రెండిట్లలో చాలా పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే ఈ హ్యాపీనెస్ ఏమో సంతోషం నిరంతరం కంటిన్యూస్ కావాలండి, 24/7 కావాలి. మరి అదే ఈ కుర్చీ నాకు 24/7 అవసరమా? కాదు. సో అది తాత్కాలికంగా అవసరం. ఫుడ్ నాకు 24/7 అవసరం కాదు. అసలు తిన్నాము అంటే సరిపోతుంది. అసలు ఇంకా చెప్పాలి అంటే ఫుడ్ కనుక ఎక్కువ పెట్టారా అసలు ఇంకా ఇంకా ఇబ్బంది అవుతుంది. లైక్ ఏ ఫిజికల్ ఐటమ్ అయినా మీరు తీసుకోండి. సో దాని నుంచి మనకి అవసరం తీరుతుంది, దాని నుంచి ఒక సెన్సేషన్ వస్తుందండి. ఇప్పుడు ఒక టీ తాగాము, సడన్ ప్లెజర్, సడన్ సెన్సేషన్ వస్తుంది. కాఫీ తాగాము, సడన్ ప్లెజర్ వస్తుంది. ఒక స్వీట్ తిన్నారు, సడన్ ప్లెజర్ వస్తుంది. అయితే దాన్ని ఇంకా తిని చూడండి మీరు. ఫస్ట్ ఏమో టేస్ట్ ఉంటుంది, నెసెసరీ ఉంటుంది. ఒక లడ్డు తిన్నారు, బాగానే ఉంది, రుచిగా కూడా ఉంది, రైట్, ఇంకా కావాలనిపించింది. రెండోది తిన్నారు, అప్పుడు కూడా రుచిగా ఉంది, ఇంకా కడుపు నిండింది, ఇంకా మూడోది తినాలి అంటే అప్పుడు తింటుంటే కూడా కొంచెం టేస్ట్ అయితే వస్తుండొచ్చు, అబ్బా ఇంకా వద్దురా బాబు అనిపిస్తుంది అన్నట్టు, రైట్. రుచిగా ఉంటుంది కానీ అన్నెసెసరీ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా నాలుగోది కూడా తినాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు అసలు అది తింటుంటే టేస్ట్ కూడా రాదు ఇంకా అది, అండ్ అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఇంకా తినండి ఇంకా ఫోర్స్ చేస్తే మా వల్ల కాదురా బాబు, ఇది టాలరబులే కాదు ఇది అని అవుతుంది. సో ఎనీథింగ్ దట్ ఈస్ ఫిజికల్ దాని నుంచి శరీరం ఏదైనా తీసుకుంటుంది అంటే ఒక స్పర్శ కానివ్వండి, ఏ పనైనా కానివ్వండి, శరీరం ద్వారా మీరు చేసే ఏ పని అయినా సరే వచ్చే సెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది 4 లెవెల్స్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ టేస్టీ, నెసెసరీ అనిపిస్తుంది, రుచిగా ఉంది ఇంకా కావాలనిపిస్తుంది. తర్వాత అవసరం లేదు, కడుపు నిండింది కానీ టేస్ట్ ఉంది కాబట్టి ఇంకొకటి తినాలనిపిస్తుంది. సో అప్పుడు దాని నుంచి టేస్ట్ తీసుకుంటారు. ఇంకా తింటే దాంట్లో టేస్ట్ కూడా రాదు అండ్ అవసరం కూడా అనిపించదు. ఇంకా పోవాలి అనిపిస్తే అది అసహ్యం వేస్తుంది అన్నట్టు, అసలు ఇంకా వద్దురా బాబు అనిపిస్తుంది అన్నట్టు. సో ఈ ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా హ్యాపీనెస్ కావాలని ఏదైతే ఉంటుందో అది ఇది ఒక సహజమైన సైకిల్. గ్రావిటీ ఎంత సహజంగా ఉందో, గ్రావిటీ గురుత్వాకర్షణ ఒక వస్తువుని ఇప్పుడు దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. అది మీరు పడద్దు అని ఎంతైనా అనుకోండి పడుతుంది. మీరు దానికి లేదు గ్రావిటీ లేదని నమ్మండి, మీరు అయినా పడుతుంది. ఎందుకంటే ఇది ప్రకృతి ధర్మం, ప్రకృతి అలా ఉంది. అలానే ఇది కూడా ప్రకృతి పరంగా అలా ఉంది. ఒక శరీరం ద్వారా మనం తీసుకునే ఏదైతే ప్లెజర్ ఉంటుందో, శరీరం ద్వారా తీసుకునే ఏదైతే సుఖం ఉంటుందో అది ఇంతే. ఇది ఏదైనా కానివ్వండి, అది రైట్, ఫుడ్ ఐటమ్ అయినా కానివ్వండి, మ్యూజిక్ అయినా కానివ్వండి, సెక్స్ అయినా కానివ్వండి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి చూడడం అయినా కానివ్వండి, యూట్యూబ్ చూడడం అయినా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ చూడడం అయినా కానివ్వండి, కొద్దిసేపటి వరకే మంచిగా అనిపిస్తుంది, తర్వాత ఇంకా మంచిగా అనిపించదు, ఇంకా చూడలేము కూడా, చేయలేము కూడా అది అంతా. సో ఇది శరీరం ద్వారా మనం హ్యాపీనెస్ పొందాలి అనుకుంటే జరిగేది అన్నట్టు. సో అది సార్ ఐ హావ్ వన్ డౌట్. సరే ఇప్పుడు ఈ సర్కిల్ చెప్పారు కదా సార్. సరే రామరెడ్డి గారు ఒకసారి కంప్లీట్ అవ్వండి. ఓకే సార్. ఈ పాయింట్ కంప్లీట్ అయ్యాక నేను ఓపెన్ ఫర్ డిస్కషన్. ఓకే, సో హ్యాపీనెస్ ఏమో 24 hours కావాలి అండ్ బాడీ అవసరాలు ఏమో యాక్చువల్గా టెంపరీనే. సో ఈ భౌతిక వస్తువులతోనేమో ఇప్పుడు అనుకున్నాం కదా, ఫుడ్, చైర్, ల్యాప్టాప్, బట్టలు, చెప్పులు, కారు, ఇవన్నీతోని మన బాడీ అవసరం తీరుతుంది. మరి సెల్ఫ్ అవసరం ఎలా తీరుద్ది? అంటే మనలో సరైన అవగాహన, సరైన భావాలు, ఈ రెండు ఉంటే తీరుద్దాం. నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతానంటే నాలో సరైన అవగాహన ఉండాలి, సరైన భావం ఉండాలి. సో సరైన భావం అంటే నేను చెప్తాను. లెటెస్ట్ ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళాము, కొలీగ్స్తో పనిచేస్తున్నాం. నాకు కొలీగ్కి ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. తను ఒకలాగా చేయాలనుకుంటున్నారు, నేను ఇంకొకలాగా చేయాలి అనుకుంటున్నాను. వెంటనే లెటెస్ట్ ఈయన ఇలా అంటాడు అలా అంటాడు అని తన పట్ల నాకు ఆపోజిషన్ ఫీలింగ్ కలిగింది. ఆపోజిషన్ అంటే తన మీద కోపం రావడము, ఇలా అంటాడు అలా అంటాడు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ కలిగింది. చాలా సార్లు అది మనం వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉండదు చాలాసార్లు. కానీ చెప్పాను, మన లోపల ఇలా ఉంది. మన రూమ్కి వచ్చేసినాక కూడా, మన క్యాబిన్కి వచ్చేసాక కూడా, ఇంటికి వచ్చేసాక కూడా ఆ ఆలోచనలు, ఆ భావం మనలో ఉంది అనుకోండి, అప్పుడు మనకు అది కంఫర్టబుల్ అనిపించదు. సో సరైన భావం కాదు కదా. ఏ భావం సరైంది? అందరి పట్ల రిలేషన్ భావమే మనకి యాక్సెప్టబుల్. ఏ భావం మీకు యాక్సెప్టబుల్? రిలేషనా, ఆపోజిషనా? ఏది సహజ స్వీకృతి ప్రకారం మీకు యాక్సెప్టబుల్? రిలేషన్షిప్, అపోజిషన్ ఫీల్?
రిలేషన్షిప్ యాక్సెప్టబుల్. సో రిలేషన్షిప్ యాక్సెప్టబుల్ ఉంది, కానీ ఈ క్షణం నాలో ఆపోజిషన్ ఉంది. అంతే, ఇంకా ఆటోమేటిక్గా నాకు హ్యాపీగా అనిపించదు. సార్ దీన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్తా చూడండి. ఇంకా ఇప్పుడు మనకి టూ కోల్డ్ ఉందనుకంటే చాలా చల్లగా ఉన్న పదార్థం తిన్నా, చాలా వేడిగా ఉన్న పదార్థం తిన్నా బాడీకి సూట్ అవ్వదు. నాలుగు కాలిపోవడము, ఇంకా డైజెషన్ ప్రాబ్లం వల్ల అవుతుంది. అలానే సెల్ఫ్కి కూడా ఏది సూట్ అవుద్ది, ఏది సూట్ అవ్వదు అనేది ఉంది ప్రకృతి పరంగా. మరి ఇప్పుడు ఎందుకు మనకు ఎక్కువ టెంపరేచర్ ఉంటే నాలుగు కాలుతుంది అంటే నాలుగు డిజైన్ అలా ఉంది, శరీరం అలా ఉంది, ప్రకృతి అలా ఉంది. బాగా చల్ల తింటే, బాగా వేడి తింటే కడుపులో ఏదైనా డిస్టర్బెన్స్ ఎంత అవుద్ది అంటే శరీరంకి ఈ రేంజ్ ఆఫ్ టెంపరేచర్, ఈ రేంజ్ ఆఫ్ కారాలు, ఈ రేంజ్ ఆఫ్ ఉప్పులు మాత్రమే యాక్సెప్టబుల్ ఉన్నాయి. అది మీరు ఇంటి సెట్ చేసింది కాదు, కొంచెం అటు ఇటు మార్చొచ్చు మీరు అంతే. బట్ అదర్వైజ్ లార్జ్లీ రేంజ్ అది. సో అది ఎలా అయితే ప్రకృతి పరంగా ఉందో, ప్రకృతి పరంగా ఈ ఫలానా భావాలు, ఇలాంటి భావాలు మాత్రమే యాక్సెప్టబుల్గా ఉన్నాయి. గౌరవ భావం, విశ్వాస భావం, ప్రేమ భావం, కృతజ్ఞత భావం, ఇవే యాక్సెప్టబుల్గా ఉన్నాయి. వీటికి ఉల్టాగా పెట్టుకున్నాం అనుకోండి, వీటికి రివర్స్లో ఒకరి పట్ల నాకు ప్రేమ లేదు, బాగా కోపం ఉంది, బాగా ద్వేషం ఉంది, ఒకరి పట్ల జెలసీ ఉంది. మీరు చూడండి, ఆ జెలసీ భావం మనలో ఉన్నంతసేపు మనకు కంఫర్టబుల్ అనిపించదు. ఎలా అయితే మనకు పడని వస్తువు తిన్నప్పుడు, పడని ఐటెం తిన్నప్పుడు కడుపులో డిస్టర్బెన్స్ అనిపిస్తుందో, అలానే ఇలా పడని భావం మనలో ఉంటే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అయితే దానికి కారణం ఏమనుకుంటాం అంటే అవతల వాళ్ళు అనుకుంటాం. యాక్చువల్గా చెప్పాలంటే నాలో భావం, అవతల వాళ్ళు వెళ్ళిపోయారు, సంఘటన అయిపోయింది, కానీ భావం మాత్రం క్యారీ చేస్తుంది మనం. మరి ఇదంతా తెలియలేదు, ఇదంతా తెలియకపోవడమే సరైన అవగాహన లేకపోవడం అంటున్నాడు, సరైన జ్ఞానం లేకపోవడం అంటున్నాడు. సో మనలో ఎప్పుడైతే సరైన అవగాహన, సరైన భావం ఉంటుందో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. దీంట్లో అవతల వాళ్ళతో సంబంధం లేదు. సో ఇది సెల్ఫ్ అండ్ బాడీ మధ్యలో డిస్టింక్షన్. సో ఇప్పుడు మనం సెల్ఫ్ బాడీ రెండు విడివిడిని అర్థమయ్యాయా? ఆర్ సెల్ఫ్ ఇప్పుడు నాకు డల్గా ఉందండి, ఇది మూడు బాగాలేదు, సో వెంటనే ఏంటి, బాడీ ఒక టీవీ చూస్తున్నాను, ఆర్ ఒక ఫోన్ చూస్తున్నాను, ఆర్ ఎవరికో ఫోన్ చేసి అమ్మయ్య వీరితో మాట్లాడే కొంచెం రిలాక్స్ అయినరా బాబు అనుకుంటున్నాను. అంటే శరీరాన్ని వాడి సెల్ఫ్లో ఒక మూడ్ చేంజ్, ఒక హ్యాపీనెస్ లెవెల్ చేంజ్ చేస్తున్నాం. ఆర్ సెల్ఫ్లో డైరెక్ట్ చేయడం మనకు తెలుసా? రైట్, ఎందుకంటే సెల్ఫ్ అనేది ఉంది, సెల్ఫ్ ఇలా ఉంటుంది, సెల్ఫ్లో ఫీలింగ్స్ ఉన్నాయి, సెల్ఫ్లో భావం ఉంది, దాని వల్ల నాకు హ్యాపీనెస్ కానీ అన్హ్యాపీనెస్ అని తెలియనప్పుడు మనకు తెలుసు. సో శరీరం ద్వారా ఏదైనా చేద్దాం, అబ్బా బోర్ కొడుతుంది, ఈ మధ్యలో చాలా టైర్డ్ అయిపోయాను, లెట్స్ గో టు రెస్టారెంట్. ఓకే, సో రెస్టారెంట్ ఏంటి, ఒక రకమైన ఫుడ్ తినడం ద్వారా ఒక ఫీలింగ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఫైనల్గా కావాల్సింది ఫీలింగే. చూడండి, ఫైనల్ సెల్ఫ్లో ఒక ఫీలింగ్ కోసం ఇచ్చేసేది. ఒక వెబ్ సిరీస్ చూడడం ద్వారా ఇది, దాని సస్పెన్స్ ఏమైంది అనేది నాకు తెలియాలి, సీరియల్ తెలియాలి, 100 ఎపిసోడ్లు 1000 ఎపిసోడ్లు అయినా సరే నెక్స్ట్ ఫలానా అత్తకుడికి ఏమైందని ఇలాంటివన్నీ తెలుసుకోవడం ద్వారా నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో డైరెక్ట్లీ మనకు సెల్ఫ్ గురించి అవగాహన లేక, సెల్ఫ్లో హ్యాపీనెస్ ఎలా తెచ్చుకోవాలో తెలియక చాలాసార్లు బాడీ నుంచి చేస్తాం అన్నట్టు. దాని ద్వారా ఏం జరుగుద్ది అంటే చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూటీ ఉండదు. ఎన్ని సీరియల్ చూస్తే కంటిన్యూటీ వస్తుంది, ఎన్ని రెస్టారెంట్ పోతే మనకి కంటిన్యూస్ హ్యాపీనెస్ వస్తుంది, ఎంత తింటే వస్తుంది, ఎంత సెక్స్ చేస్తే వస్తుంది, ఎంత ప్లేస్ చూస్తే వస్తుంది. ఇంకా చాలా చూసేది ఉంది, ఇంకా చాలా తినేది ఉంది, ఇవన్నీ చేయడానికి చాలా డబ్బు. ఇట్స్ ఎ ట్రాప్, నెవర్ ఎండింగ్ లూప్ లాగా అన్నట్టు. సో వేరాస్ ఈ సెల్ఫ్లో విషయం కనుక మనకు అర్థమైతే, డైరెక్ట్లీ వర్కింగ్ ఆన్ ద సెల్ఫ్, డెవలపింగ్ దిస్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్, నాలోనే సరైన అవగాహన, సరైన భావం నాలో నేను పెంపొందించుకోవడం ద్వారా నేను హ్యాపీగా ఉండొచ్చు అనే మార్గం తెలిసినప్పుడు డైరెక్ట్గా మన సెల్ఫ్తోనే వర్క్ చేయొచ్చు అన్నట్టు. అదర్వైజ్ మన రిక్వైర్మెంట్ ఏమైందంటే, మన ఫిజికల్ ఫెసిలిటీస్ ఎన్ని కావాలి, మన మనీ ఎంత కావాలనే రిక్వైర్మెంట్ చాలా పెరుగుతుంది అన్నట్టు, చాలా అంటే చాలా పెరుగుతుంది. అండ్ శరీరాన్ని మనం హ్యాపీనెస్ కోసం వాడుతుంటే శరీరం పాడవుతుంది. ఇప్పుడు టీ కాఫీ మంచిదా కాదని ఎవరికి తెలియదు ఇక్కడ, కానీ పొద్దున్న లేసి నాకు కొంచెం బాగా అనిపించదు, తాగకపోతే నాకు మంచిగా అనిపించదు. శారీరకంగా మంచిగా, మానసికంగా మంచిగా అనిపిస్తే తాగాలి. రైట్, దాంతో ఏమవుతుంది, మీకు బాడీ మీద ఎంతో అంత ఎఫెక్ట్ ఉంది కదా. ఈ రోజే మీకు ఎఫెక్ట్ ఉండదు, ఎంతో అంత ఎఫెక్ట్ అందరికీ తెలిసిందే కదా. ఇంకేదో టేస్ట్ ఆధారంగా చూస్ చేసుకున్న ఫుడ్ తింటారు, సో దాంతో కూడా మీకు ఎంతో అంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అంతెందుకు, ఇవన్నీ చేయడానికి చాలా మనీ కావాలి అని
మనం రిలేషన్షిప్స్ టైం కట్ చేసి ఇది చేస్తాం. ఎందుకంటే 8 అవర్స్‌గా తీసుకున్నాం అనుకోండి 24 అవర్స్‌ని. ఒక 8 అవర్స్ స్లీప్ కావాలి. ఒక 8 అవర్స్ ప్రొఫెషన్ స్పెండ్ చేస్తారు లెట్ అస్ సే మనీకి. మిగతా 8 అవర్స్ రిలేషన్షిప్స్ గాని, రైట్ అండర్‌స్టాండింగ్ మీద గాని పెడుతున్నామా లేదా? అందులో 2 కట్ చేసి ఇటు తీసుకురండి. అప్పుడు మీ ఇన్‌కమ్ ఇంకో 10% పెరుగుద్ది. ఇంకో 2 కట్ చేయండి. ఇంకో 10% పెరుగుతది. అదెప్పుడు చేస్తామంటే ఈ రైట్ అండర్‌స్టాండింగ్ రిలేషన్‌షిప్ ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. మనీ ద్వారా మాత్రం కొంచెం బెటర్ కంఫర్ట్ వస్తది. ఇంకొంచెం మంచి కంఫర్ట్ వస్తాయి. కొంచెం ప్లెజర్ వస్తదనేది అర్థమైంది. అందుకని ఎక్కువ అది చేస్తున్నాం అన్నట్టు. సో, సరైన నా గురించి నేను అవగాహన ఫస్ట్ 4 ముక్కలు అన్నాను కదా! నా గురించి, రిలేషన్ గురించి, సొసైటీ అండ్ నేచర్. నా గురించి నేను తెలుసుకోవడం అంటే ఇది. నేను సెల్ఫ్. నాకు బాడీ ఉంది. సెల్ఫ్ ఇది. బాడీ ఇది. దీని అవసరాలు ఇవి. దీని అవసరాలు ఇవి అనే డిస్టింక్షన్ మనకి అర్థమైందా? సో, ఇదే అండి బాడీ సెల్ఫ్ గురించి నా బేసిక్ ప్రెజెంటేషన్ మై సైడ్. సో, ఇది థర్డ్ ప్రపోజల్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సో, దీని మీద క్వెషన్స్ తీసుకుంటాను. రామరెడ్డి గారు ఇప్పుడు అడగొచ్చండి. హరికృష్ణ. సార్ ఇందాక మీరు ఒక సర్కిల్ చెప్పారు. అంటే టేస్ట్ కంటిన్యూస్ యెస్. నెసరీ. బట్ లాస్ట్‌లో మన కంక్లూజన్ ఏమొచ్చిందంటే ఏది ఫిజికల్ థింగ్స్ మనం కన్జ్యూమ్ చేసినా అది ఫస్ట్ మనకి ఇంటాలరబుల్ లెవెల్‌కి వచ్చేస్తాం. అది యెస్. ఇలా అది లాలని చెప్పారు. బట్ ఈ లెవెల్‌కి వచ్చే టైం ఉంటుంది కదా సార్. అంటే అవును. కొంతమందికి ఆ లెవెల్ ఒక సర్టెన్ మంత్స్‌లో వస్తే కొంతమంది సర్టెన్ ఇయర్స్‌లో వస్తుంది. అవును. But what is exactly difference in the human beings? One can take intolerable ఆ టైం గ్యాప్‌కి హ్యూమన్ దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? సో, డిఫరెన్స్ ఏంటంటే దీనికి కొంచెం ముందుకెళ్ళాకైతే కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పగలనండి. సో, ఇప్పుడు బ్రీఫ్ ఆన్సర్ చెప్తాను. కరెక్ట్‌గా కన్విన్సింగ్ ఆన్సర్ కొంచెం లేటర్‌గా వస్తది. సో, డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎవల్యూషన్ ఉంది కదండీ. సో, హ్మ్. థింగ్స్ ఆర్ ఎవాల్వింగ్. యూ ఆర్ దేర్. ఐ యామ్ దేర్. బాడీ ఈజ్ ఎవాల్వింగ్. సెల్ఫ్ ఈజ్ ఎవాల్వింగ్. ఎవ్రీ స్పీసీస్ ఈజ్ ఎవాల్వింగ్ కదా! ఎవల్యూషన్ ఈజ్ కంటిన్యూస్ నడుస్తూనే ఉంటది. హ్మ్. ఈ ప్రకృతి పరిణామ క్రమం అనేది జరుగుతూ ఉంటది. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో ఒక్కొక్కరం ఒక్కొక్క లెవెల్‌లో ఉన్నాం అన్నట్టు. హ్మ్. ఓకే. బాడీ పరంగా మనందరి బాడీ హోమోసేపియన్స్ ఇది అయిపోయింది. సెల్ఫ్ పరంగా కూడా ఎవల్యూషన్ జరుగుతుందన్నట్టు. హ్మ్. ఆ సెల్ఫ్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంది. సో, ఇప్పుడు జీవ విద్య ప్రకారం అయితే ఈ సెల్ఫ్ టు స్టార్ట్ విత్ యానిమల్ టెండెన్సీస్ ఉంటాయన్నట్టు. ద మోర్ అండ్ మోర్ ఐ వర్క్ ఆన్ రైట్ అండర్‌స్టాండింగ్ రిలేషన్‌షిప్ రియలైజ్ అవుతున్న కొద్దీ దీనికి హ్యూమన్ టెండెన్సీస్ వస్తాయి. హ్మ్. యానిమల్ టెండెన్సీ ఏంటంటే ఎప్పుడు 24 అవర్స్ ఏ పనిలో ఉంటదది? ఫుడ్ తిందామా, అరగ తీసుకున్నామా, నెక్స్ట్ టైమ్ మళ్ళా తిన్నామా. సో, మనం కూడా అదే పనులు అన్నట్టు. పొద్దున్న లేచామా, ఎళ్ళామా, డబ్బులు జమ చేశామా, ఫుడ్‌కి, ఫెసిలిటీస్‌కి సరిపడా ఉన్నాయా లేవా, మళ్ళా పడుకున్నామా, మళ్ళా లేచామా. ఇది యానిమల్ టెండెన్సీ. హ్మ్. ఇది కంప్లీట్‌లీ ఫోకసింగ్ ఆన్ ద ఫిజికల్ ఫెసిలిటీస్. లైక్ వన్స్ మనకు రైట్ అండర్‌స్టాండింగ్ గాని అది మన ఫ్యామిలీ ద్వారా రావాలి, ఎడ్యుకేషన్ ద్వారా రావాలి, ఇలా ఒక స్పిరిచువాలిటీ ద్వారా రావాలి అన్నట్టు. దాని పట్ల గనక ఎలాంటి కృషి చేయకుండా, అలాంటి వాతావరణం దొరకకుండా ఒక మనిషికి ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నారండి. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అసలు వాళ్ళిద్దరికీ డబ్బు అవసరం లేదు. ఆల్రెడీ పేరెంట్స్ ఇచ్చినయి కొన్ని కోట్లున్నాయి. అయినా సరే ఇంకా తక్కువ అనిపించి చేస్తున్నారు. ఆ వాతావరణంలో పెరిగిన ఒక పిల్లోడు మళ్ళీ ఇంకా నా లైఫ్ టార్గెటే ఇంకా నేను ఇంకేదో సంపాదించడం అని అనుకునే అవకాశాలు ఎక్కువ కదా! హ్మ్. హ్మ్. సో దట్ పర్సన్ ఫర్ దెమ్ టు రియలైజ్ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఎయిదర్ బాడీ ఏదైనా షాక్ ఇవ్వాలి. ఏదైనా ఒక లైఫ్ హ్మ్. పరిస్థితులు వస్తే కొంచెం వస్తది. ఆర్ తనకే ఏదో ఒకసారి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అయితేనన్నా వస్తదండి. హ్మ్. అలా ఇది ఎవల్యూషనరీ క్రమంలో ఒక్కొక్కరం ఒక్కొక్క స్టేజ్‌లో ఉన్నామన్నట్టు. హ్మ్. అది. సో, పరిణామ క్రమంలో. సో, అందుకే కొంతమందికి తొందరగా తెలుస్తది. కొంతమందికి లేట్ తెలుస్తది. కొంతమంది అసలు ఈ ట్రాప్‌లోనే పడరు. హ్మ్. అలా. యెస్. సో, ఎవరికి వాళ్ళని గమనించుకుంటే మనం ఏ లెవెల్‌లో ఉన్నామో తెలుస్తదండి. యాహ్! హ్మ్. ఇంకా డీటెయిల్‌గా లేటర్ చెప్తా అండి హరికృష్ణ గారు. ఓకే. నమస్కారం అండి. మనకు ఈ సెల్‌ఫోన్ ఈ బాడీలో మైండ్ ఎక్కడొస్తదండి? ఈ సెల్ఫ్‌లోనే ఒక భాగం లాగండి. శరీరం అయితే ఎలా అయితే రకరకాల భాగాలున్నాయో, ఇప్పుడు అవయవాలున్నాయి గదా! సో, సెల్ఫ్‌లోనే ఒక భాగం అన్నట్టు. రైట్. ఎక్కడైతే ఈ ఆలోచనలు, కొన్ని నమ్మకాలు అవి ఉన్నాయో దాంట్లోనే ఈ మైండ్ అన్నట్టు. ఆ మైండ్ గూడా సిగ్నిఫికెంట్ పార్టే గదా! అంతే అండి. అవును. దాని గురించి గూడా వీలైతే చెప్పండి. మైండ్ సెల్ఫ్‌లో చెప్తాను. ముందు సెల్ఫ్‌లోనే ఇంకా ఓపెన్ చేయలేదు. సెల్ఫ్ డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. థాంక్స్ అండి.
సార్ ఇంతకు ముందు మీరు చెప్పిన ఒక అంటే ఒక ఫీలింగ్ అన్నది ఒక లెవెల్ తర్వాత మనకి అది అవసరం అంటే ఇంకా అది అనవసరం అనిపిస్తుంది అన్నారు. అండ్ ఇంతకు ముందు సార్ అడిగిన క్వశ్చన్ ని ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్ లోని అసలు వాళ్ళకి ఆ ఫీల్ అన్నది కలగట్లేదు కదా సార్. కంటిన్యూస్లీ అంటే మరి అది ఏ లెవెల్ కి వస్తుంది అది అనవసరం అన్నది, కానీ ఆ వచ్చేసరికి మొత్తం అయిపోతుంది కదా సార్. దే లూజ్ లాట్స్ ఆఫ్ వాల్యుబుల్ టైం. దానికైనా సొల్యూషన్ ఉందా సార్? ఇప్పుడు ఒక మనిషి యొక్క ఒక ప్రస్తుతం అండర్స్టాండింగ్ లెవెల్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అండి, అలా ఉంది. రైట్, అలా ఉన్న వాళ్ళు అంత నష్టపోతారు, అంత టైం పోతుంది. రైట్. సో అదే కనుక మనం సరైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగితే అదే పిల్లల్ని ఇంకా సరిగ్గా గైడ్ చేయొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పిల్లోడు కూడా వాళ్ళకి మా డబ్బులు లేదు, ఆ ఫెసిలిటీ లేదు, డివైస్ ఇచ్చింది మనమే, కనెక్షన్ ఇచ్చింది మనమే, చుట్టుపక్కల వాతావరణం కనెక్ట్ చేసింది కూడా మనమే అండి. రైట్, వాళ్ళు అడిగితే అడుగుతుండొచ్చు. సో అన్ని చాలా వరకు దాని రెస్పాన్సిబిలిటీస్ ఆ ఎన్వైరన్మెంట్లో ఉన్న పెద్దవాళ్ళదే ఉంటుంది ఒకటి. రెండోది అలా గైడ్ చేయగలగడం అండి. సో దాంట్లో కూడా ఒక కొద్దిసేపటి తర్వాత వాళ్ళకు కూడా ఏం కిక్ రాదు, వాళ్ళకు కూడా ఏం హ్యాపీనెస్ ఉండదు, ఇంకా మార్గం తెలియక చూస్తూ ఉంటారు. మనమైనా అంతే అండి, మనమైనా అంతే. ఏదో ఇప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళకి పోతున్నాం, చూస్తుంటారు చాలా సార్లు అంటా ఉంటారు ఎంత వేస్ట్ అంటా ఉంటారు, కానీ ఇంకో పెళ్లి కూడా అదే చేయాలి. వాళ్ళ పరిస్థితి కూడా అదే, మన పరిస్థితి. మనం 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చినా రైట్, ఇప్పుడు పెళ్లిలో చాలా వేస్టేజ్ అని తెలిసిన మళ్ళీ ఎలా అయితే చేస్తామో చిన్న పిల్లడు 5 ఏళ్ళ పిల్లడు కూడా అలానే చేస్తున్నాడు. ఈ సరైన అవగాహన అనేది వచ్చిన దాకా అది చిన్న లేదు పెద్ద లేదండి. మనం చేసేది రాంగ్ చేస్తూనే ఉంటాం, దానికి జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. సో సరైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, అవగాహన మనలో మన అవగాహన రావడం, పక్క వాళ్ళకి అవగాహన మనకు వీలైతే మన అవగాహన క్రియేట్ చేయగలగడం, అదే సొల్యూషన్. ఇంకా ఈ లోపు మరి డ్యామేజ్ జరగదు అంటే ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు నాకు హెల్త్ పట్ల అవగాహన లేదు, ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, ఒక కాఫీ తాగుతున్నాను, ఏదో బిర్యానీ తింటున్నాను, మరి అయినా సరే నా హెల్త్ డ్యామేజ్ కావాలంటే అలా లేదుగా. ప్రకృతిపరమైన డిజైన్ ఏముంది, యూ డూ రైట్ యూ విల్ బి రైట్, ఇఫ్ యూ డూ రాంగ్ దెర్ ఈస్ ఎ డ్యామేజ్. పాపం పుణ్యం అంటే అదేగా సార్. ఇప్పుడు అంటే అవగాహన 1 by 1 అండి. కీర్తన గారు సార్, ఇప్పుడు అవగాహన అంటే మనిషికి డిఫరెన్సెస్ ఉంటుంది కదా సార్, అండర్స్టాండింగ్ లెవెల్ అనేది. అవును. అది ఎట్లా చెప్తారు సార్? అంటే ఏ బేసిస్ మీద అండర్స్టాండింగ్ అనేది పెంచుకోవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు? అంటే ఆల్రెడీ తక్కువ ఉంటది కదా, అట్లా ఎలా పెంచుకోవచ్చు? ఏ కారణాల వల్ల అక్కడే ఉండిపోయి ఉంటారు ఫర్ సపోజ్‌కి? యా. సో మనిషికి ఇదైతే ఆటోమేటిక్‌గా రాదండి. ఏది సరైన అవగాహన, సరైన భావం మనలో ఉందనేది ఆటోమేటిక్‌గా రాదు. సో దాన్ని నాకు ఇబ్బంది అనిపిస్తుంది. లైక్ నాకు హెల్త్ కావాలనిపిస్తుంది, కానీ హెల్త్ కోసం నేను ఇప్పుడు వర్క్ చేయట్లేదు అనేది ఫస్ట్ మనం గమనించడం గానీ, అలానే రిలేషన్‌షిప్‌లో కూడా ఇంకేదో నేను చేయాల్సింది చేయట్లేదని కావడం గానీ, ఆర్ ఇంకేదో అనిపిస్తుంది. మనకు అనిపిస్తున్నప్పుడు దాని మీద వర్క్ చేయాలి అనేది వస్తది ఒకటి. 2 మన ఎన్విరాన్మెంట్ నుంచి కూడా అండి. అంటే మన పేరెంట్స్, మన చుట్టుపక్కల వాతావరణం, మనకొచ్చే ఇన్‌పుట్, దీని నుంచి కూడా మనకొక ఇన్‌స్పిరేషన్ వచ్చి దీన్ని వర్క్ చేయడం. అండ్ ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ లెవెల్‌లో ఉంటారండి. డిఫరెంట్ లెవెల్‌లో ఉంటారు. కొంతమందికి అసలు అన్నీ అనిపించకపోవచ్చు ఇది. అంటే చాలా టైం పట్టొచ్చు అది అనిపించడానికి. కొంతమందికి అంతా బానే ఉంది కదా అనిపించదు. వాళ్ళకి కూడా ఇంకొంచెం టైం పడుతుండొచ్చు. సో ఒక్కొక్కరం ఒక్కొక్క లెవెల్‌లో ఉంటాం ఒకటి. రెండోది ఈ వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఇదివరకు వాళ్ళకున్న సంస్కారాలను బట్టి అనిపిస్తుందండి ఒక్కొక్క టైంలో. కీర్తన గారు మీరు ఓకే సార్. ఓకే ఏదైనా సార్. అర్థమైంది సార్, అర్థమైంది. అంటే అది జన్మతః రావాలి కొంతవరకు. ఇప్పుడు మనకి ఇలా ఉంది అంటే దానికంటే ముందు ఏవో సంస్కారాల వల్ల అలా ఉంది అనండి ఒకటి. ఓకే. అంతేకాని అది దానికేదో వస్తేనే లేదు. ఇప్పుడు నెక్స్ట్ జన్మ అయినా మీరు జన్మతః వచ్చిందంటే ఆమెకు అంతకుముందు ఏమైనా చేసిన దాన్ని బట్టి. రైట్. సో ఓకే. ఇప్పుడు చేసిన దాన్ని బట్టి మనకు రేపు రోజు ఉంటది. రేపు చేసిన దాన్ని బట్టి ఎల్లుండి రోజు ఉంటది. దాని తర్వాత నీ బాడీ అంటే ఇంకో బాడీకెళ్ళినప్పుడు కూడా దీన్ని చేసిన దాన్ని బట్టి దాంట్లో ఉంటుంది. ఓకే. రైట్. ఓకే సార్. థాంక్ యూ సార్. నాట్ రాండమ్ ఈవెంట్. ఓకే. రైట్. ఆస్తులు ఎలా మనం నెక్స్ట్ జనరేషన్ పాస్ చేస్తున్నామో, సో వాట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ సెల్ఫ్ జర్నీ అంటే నాలెడ్జ్. హౌ మచ్ మన లోపల ఎంత సంస్కారాలు. ఇప్పుడు నాలో ఒక సెన్సరీ ప్లెజర్ పట్ల, ఒక ఇంద్రియ సుఖాల పట్ల ఒక లెవెల్ ఆఫ్ ఒక
లెటెసే ఒక 0 to 100 రేట్లో 50 రేటింగ్ ఉన్నాను. నేను వర్క్ చేసి నాలెడ్జ్ వచ్చిన తర్వాత 15, 30కి తగ్గించుకున్నాను, 20 తగ్గించుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి క్యారీ అవుతుంది. ఎలా అయితే మన డబ్బులు ఓకే. సంపాదించి పిల్లలకు పాస్ ఆన్ చేస్తామో అలా సెల్ఫ్‌లో అది క్యారీ అవుతుందండి మనకి చేసింది. ఓకే సార్. ఒక మానవ జన్మలో ఏదైనా సాధించింది ఉంది అంటే ఇది సాధించేది ఉంది అంటే మన సెల్ఫ్‌లో ఎంత డెవలప్ అయ్యాము అని. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ నాదొక స్మాల్ డౌట్. ఎవరు లేదా చెప్పండి. సార్ అంటే మీరు చెప్పే దాంట్లో ప్రతిదానికి మనం ఏదైనా మనకి రావాలి అంటే అవగాహన ద్వారానే మనం దాన్ని పొందగలం అంటున్నారు. సో అవగాహన అనేది ఎలా వస్తుందంటే ఇలాంటి సెమినార్స్ ట్రైనింగ్ సెషన్స్ బట్టో లేదా మనకి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళ బట్టో మనకు వస్తుంది. అది మనం విని కొంతవరకు కొంతకాలం కొంత టైం బట్టి మనం అది యాక్సెప్ట్ చేసి ఆ లైఫ్ స్టైల్లో వెళ్తున్నాం. కానీ మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో లేదా మన చుట్టూ ఉన్న కండిషన్స్ బట్టి ఎంత అవగాహన తీసుకున్నా కూడా సర్టెన్ లెవెల్ తర్వాత డిస్కంటిన్యూ అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటి? అది ఎలా మార్చుకోవాలి? సో సింపుల్ అండి. ఇప్పుడు ఇదైతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. నేను ఈ వర్క్షాప్ అటెండ్ అయినా, అటెండ్ కాకున్నా, పుస్తకాలు చదివినా, చదవకుండా, గమనించుకోకుండా మనిషి ఇక్కడికైతే రావాల్సిందే. ఎందుకు అంటే ప్రస్తుతం ఏదైతే సో కాల్డ్ కరెంట్ లైఫ్ స్టైల్ కానీ, కరెంట్ ఆలోచన విధానం ఉందో అది ఎలాగో సస్టైనబుల్ కాదు కదా. సెల్ఫ్‌ని ఇగ్నోర్ చేయండి, ఫ్యామిలీ ఇగ్నోర్ చేయండి, యూ రైట్ ఫీలింగ్స్ పెట్టుకోకపోండి. డిస్టర్బెన్స్ అయితే ఇది తథ్యం కదా ఇంకా. ఎందుకంటే అది ప్రకృతి ప్రకారం ఉంది. మీరు నేను మార్చలేము. సో లోపల పుడుతూనే ఉంటది. లోపల ఏదో గ్యాప్ ఉంది, ఏదో అనిపిస్తూనే ఉంటది. ఎంత తప్పించుకున్నా అనిపిస్తూనే ఉంటది. సరే పోస్ట్‌పోన్ చేస్తారు. 2 రోజులు పోస్ట్‌పోన్ చేస్తారు. 10 ఏళ్ళు చేయండి, 20 ఏళ్ళు చేయండి, ఈ లైఫ్ అంతా పోస్ట్ చేయండి. నెక్స్ట్ లైఫ్‌లో అది రావాల్సిందే. సో ఈ లోపు మనం ఇది చేస్తుంది ఏంటి అంటే అక్కడ దాకా అది ఎళ్ళకుండా ముందే దాన్ని గమనించుకుంటే యూ కెన్ బి మచ్ బెటర్. అంటే ఆ ప్రాసెస్‌ని యాక్సిలరేట్ చేస్తున్నాం మనం. ప్రాసెస్‌ని ప్రొయాక్టివ్ మెజర్ ఇది. ఈ రోజు నాకు ప్రాబ్లమ్ లేకపోతే మనం చేస్తున్నాం. ఇప్పుడు మనకి బీపీ, షుగర్ వచ్చాక వాకింగ్ చేయడం వేరు. ఫస్ట్ నుంచి నాకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండడం వేరు కదా. సపోజ్ హెల్తీ లైఫ్ స్టైల్ లేకుండా ఏం లేదని వెళ్ళిపోయాడు అనుకోండి. ఎప్పుడో ఒకసారి బీపీ వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాడుగా వాకింగ్, అలా అవుద్ది. ఓకే. థ్యాంక్ యూ సార్. యాహ్! బికాస్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ యాజ్ పర్ ద డిజైన్ ఆఫ్ ద నేచర్ అంటే సహజ స్వీకృతి ప్రకారం కాకుండా ఉన్నది సస్టైనబుల్ కాదు. ఇప్పుడు నేను ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఏదంటే అది తింటాను. దాంతో నేను ఆరోగ్యంగా ఉండడం అయితే 100% అది సస్టైనబుల్ కాదు. ఎప్పుడో ఒకసారి ఇష్యూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా రైట్ అండర్‌స్టాండింగ్ లేకుండా, రైట్ ఫీలింగ్ లేకుండా లైఫ్ లాంగ్ నేను చేస్తా అనేది అయితే ఎలాగో సస్టైనబుల్ కాదు. హ్యాపీనెస్ అయితే రాదు. లైక్ యూ మే సర్వైవ్. సర్వైవ్ ఈస్ డిఫరెంట్ అండ్ లివింగ్ ఈస్ డిఫరెంట్. లివింగ్ హ్యాపీలీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో అయితే ఇక్కడ ఈ క్వెషన్స్ కూడా అడుగుతున్నాం అన్నట్టు. సో మనం ప్రస్తుతం ఇది అర్థమైందా? ఇది బాడీ వేరు, సెల్ఫ్ వేరు అని అర్థమయ్యి, బాడీ అవసరాలు వేరు, సెల్ఫ్ అవసరాలు వేరు అని అర్థమైనప్పుడు, బాడీ అవసరాలు వస్తువులని అర్థమైంది. మరి ఆ వస్తువులైతే బానే సమకూరుస్తున్నాం, సంపాదిస్తున్నాం. మన పిల్లలు కూడా అవి సంపాదించుకునే విధంగా వాళ్ళని పెంచుతూ ఉన్నాం. వాళ్ళకి కొన్ని ఏబిసిడీలు నేర్పించి, ఎడ్యుకేషన్ నేర్పించి, ఫలానా చేస్తేనే మీకు జాబ్ వస్తది. ఫలానా చేస్తేనే మీరు లైఫ్ సెటిల్ అవుతారు అండ్ యూ విల్ బి ఏబుల్ టు గ్యాదర్ ద థింగ్స్ వాట్ యూ నీడ్ అనేది నేర్పిస్తున్నాం. మరి అలానే మనకు మనం రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్ కావాలి. అవగాహన అనేది కావాలి సెల్ఫ్‌కి. అది మనం చేసుకుంటున్నాం. దాని మీద టైమ్ అండ్ ఎఫర్ట్ పెడుతున్నామా? అదేవిధంగా మన పిల్లలకు కూడా మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టి ఇది చేయాలి. హోంవర్క్ ఎలా అయితే చేయాలో తెలుగు హోంవర్క్, ఇంగ్లీష్ హోంవర్క్, టెక్స్ట్ బుక్స్, ఇంజినీరింగ్ అవన్నీ చేపిస్తున్నాం. అలానే దీనికి కూడా మనకు క్లారిటీ ఉండి, ఒక ప్రాసెస్ ఉండి, ఆ విధంగా మనల్ని గైడ్ చేస్తే వాళ్ళలో కూడా వస్తుంది. సో మనకిప్పుడు యాజ్ ఎ హ్యూమన్ రేస్ అసలు మొత్తం ఒక సివిలైజేషనల్ లెవెల్‌లో చూసుకుంటే మనకి ఈ పాట అర్థమైపోయింది. బాడీ లెవెల్‌లో ఏం ప్రొటెక్షన్ కావాలి, ఏం నర్చర్ కావాలి అర్థమైంది. దాన్ని చేస్తున్నాం. అందుకనే మనం యాజ్ ఎ హ్యూమన్ రేస్ వి ఆర్ సర్వైవింగ్. ఐ మీన్ అమాంగ్ ఆల్ స్పీసీస్ ఎంతో అడ్వాన్స్ అయ్యాము, ఎంతో చేస్తున్నాం. ఈ పార్ట్ అర్థం కాలేదు. ఈ బాడీ పార్ట్ ఎలా అయితే అర్థమైందో ఇది సెల్ఫ్ విషయం అర్థం కాలేదు. కొంతమందికి అర్థమైంది. అర్థమైన వాళ్ళు చేస్తున్నారు. అంటే యాజ్ ఎ వరల్డ్, యాజ్ ఎ సివిలైజేషన్ కామెంట్ చేయాలి అన్నప్పుడు ఇది. సో మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్‌లో కూడా ఎంటైర్ సిలబస్ ఈస్ ఫోకస్డ్ ఆన్ దిస్ వన్. రైట్? ద ఎడ్యుకేషన్ రిలేటెడ్ టు స్కిల్స్ దట్ ఆర్ యూజ్‌ఫుల్ టు అగైన్ ఎర్న్ మనీ.
and gather things. బట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టు సెల్ఫ్ ఆ పార్ట్ ఇంకా మెయిన్ స్ట్రీమ్లకు కానీ వెళ్ళలేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ గవర్నమెంట్లు ఇవి పక్కకు పెట్టేసి అసలు కుటుంబాలలో కూడా దేని పట్ల ధ్యాస పెడుతున్నాం. ఈవినింగ్ వస్తే మళ్ళీ ట్యూషన్ పంపిద్దామా, ఇంకో దానికి చేద్దామా, ఆర్ట్ నేర్పిద్దామా, మ్యూజిక్ నేర్పిద్దామా, ఇవన్నీ మళ్ళీ బాడీకి సంబంధించినవి, దానికి సంబంధించి సెల్ఫ్ సంబంధించి కొన్ని ప్రాక్టీసెస్ నాకు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నేను ఆ పిల్లలకి నేర్పిస్తాను. సో ఆ ఆస్పెక్ట్ ఒక ఇగ్నోర్డ్ ఆస్పెక్ట్ లాగా ఉంది అన్నట్టు. ఎప్పుడైతే అర్థమైతే రెండింటికి తెస్తాం. మనమేమి తెలివి తక్కువ కాదు, ఏమీ తెలియక కాదు. ఇంతవరకు ఈ విషయాన్ని గమనించలేదు. గమనించిన రోజున దీని పట్ల కూడా ఎఫర్ట్ పెడతాం. ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతామో ఆటోమేటిక్గా అక్కడ కూడా చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. అండ్ ఎలా అయితే మనం ఈ నేచర్ బాడీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు చూడండి, ఒక చిన్న విత్తనం పెడితే చెట్టు దానికి అదే వస్తుంది. మనం చేసేది అసలు ఎంత తక్కువ. మొత్తం అసలు చిన్న చెట్టు, చిన్న విత్తనం పెడితే కొన్ని నీళ్ళు పోస్తే ఇంత పెద్ద చెట్టు వస్తుంది. అంటే అదొక నేచర్ గ్రేసే కదా. అలానే ఈ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ కూడా దీని వైపు మనం దృష్టి పెట్టడానికి పోతే ఒక్కసారి దాని వైపు మనం ట్రై చేస్తూ ఉంటే ఎంతో రిజల్ట్ ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతం అది తెలియక ఈ శరీరం ద్వారా హ్యాపీనెస్ ట్రై చేస్తున్నాను మనం. సో ఈ శరీరం నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో, సెన్సేషన్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తారు, ఏదో ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు ఎగ్జైట్మెంట్ కానీ దానికి ఆపోజిట్ కానీ జరుగుతుంటుంది అన్నట్టు. ఆర్ సటన్ ఎనీ అదర్ శరీరంతో చేస్తే ప్లెజరబుల్ యాక్టివిటీ ఏది చేసినా సరే అది కొద్దిసేపు వస్తుంది, పోతుంది. దాంట్లో కంటిన్యూటీ లేదు. కంటిన్యూటీ ఈస్ దేర్ ఓన్లీ విత్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ అండి. సో మనం ఇది రైట్ అండర్స్టాండ్ చేసుకోక రాంగ్ అండర్స్టాండింగ్ ఆర్ కండిషనింగ్ ఆర్ నో అండర్స్టాండింగ్ ఏదైతే ఉంది అంటే హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ అనుకోవడం అనేది ఇది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ అండి. రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫెసిలిటీస్ నుంచి వస్తుంది అనుకుంటున్నాను. అంటే నా దగ్గర పెద్ద కారు ఉంటే, పెద్ద ఇల్లు ఉంటే, నేను ఈ ప్రపంచంలో ఏదైతే డెవలప్డ్ నేషన్గా పరిగణిస్తున్నారో ఆ దేశానికి నేను వెళితే అక్కడి నుంచి నేను కాల్ చేస్తే అప్పుడు నాకు గొప్ప ఉంటుంది. నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్లీ చుట్టాలందరూ అప్పుడు గుర్తిస్తారు, పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు సరిగ్గా మాట్లాడతారు. ఇలా అనుకొని ఈ ప్రోగ్రామ్ వేసుకుంటే అప్పుడు నాకు ఎన్ని ఫెసిలిటీస్ కావాలి అసలు ఇంకా దానికి ఇంకా లెక్కే లేదు. ఎన్ని చీరలు కావాలి లెక్క లేదు, ఎన్ని నెలలు కావాలి లెక్క లేదు, ఎంత పెద్ద ఇల్లు కావాలి లెక్క లేదు, ఎంత పెద్ద ఇంటీరియర్ ఎంత ఉంటే అంత. అక్కడి నుంచి నాకు నా అవసరాలు అన్లిమిటెడ్ అనే కంక్లూజన్ వస్తున్నట్టు. కొన్ని సోషల్ స్టడీస్ కూడా ఉన్నాయి ఇలాంటి. ఇంకా మన కోరికలు అనంతము, వస్తువులు అనంతము, ఎప్పటికి అసలు అనంతం అంత అయితే మరి ఒకరికి కూడా సరిపోదు కదా. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఇన్ఫినిటీ ఇన్ ద వరల్డ్. థింగ్స్ అయితే ఇన్ఫినిట్ లేవు. మరి ఒక్క మనిషికి కూడా సరిపోయినప్పుడు మరి ఇంతమంది ఉంటే అందరికీ అనంతాలు కావాలంటే ఇన్ని ఇన్ఫినిటీలు ఉంటే అందరం ఇంకా ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందేనా? వెరీ సింపుల్ లాజిక్ కదా. బట్ దెన్ ఈవెన్ అది కూడా చెప్పారు అసలు ఇంకా సోషల్ సైన్స్లో. అసలు విషయం ఏంటి అంటే మనకు హ్యాపీనెస్ కావాలనేది కంటిన్యూస్ రిక్వైర్మెంట్ అండి. హ్యాపీనెస్, ఈ హ్యాపీనెస్ కనుక బాడీ మీద డిపెండ్ అయితే అప్పుడు అది అనంతం అనిపిస్తుంది, ఎంత వేసినా సరిపోలేదు అనిపిస్తుంది. ఈ హ్యాపీనెస్ కనుక ఇది సెల్ఫ్కి సంబంధించిన విషయం, దాన్ని నేను ఈ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ తోని తెచ్చుకోవచ్చు అనే విషయం అర్థమైతే అప్పుడు నా బాడీ అవసరాలు, నా ఫిజికల్ ఫెసిలిటీ అవసరాలు చాలా లిమిటెడ్ అని అర్థమవుతుంది అన్నట్టు. అది చాలా లిమిటెడ్ అని అర్థమవుతుంది. యా, శ్రీధర్ గారు పాయింట్ రిపీట్ చేయమంటున్నారు. సో నేను ఏమంటున్నా అంటే మనకు రైట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు బై డిఫాల్ట్గా ఎవల్యూషనరీ టెండెన్సీ ఏదైతే ఉందో, ఈ ఎవల్యూషన్లో యానిమల్ నుంచి హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అలా అయినప్పుడు మనకు ఉన్న ఐడెంటిఫికేషన్ ఏంటంటే నేను బాడీ. ఓకే, నేను బాడీ అండ్ నాకు ఫీలింగ్స్, నాకు హ్యాపీనెస్ కానీ, ఒక కిక్ కానీ, ఒక రెస్పెక్ట్ కానీ నాకు బాడీ నుంచి కానీ ఫెసిలిటీస్ నుంచి కానీ వస్తుంది అనే కంక్లూజన్ ఉంటుంది. ఫెసిలిటీస్ అంటే ఏంటి? కార్, ఇల్లు, ఇంటీరియర్స్, మన బాడీ మీద వేసుకునే రకరకాల వస్తువులు. బాడీ మీద ఏమేమి వేసుకుంటాం? మేకప్ వేసుకోవచ్చు, బట్టలు వేసుకోవచ్చు, కొన్ని మెటల్స్ వేసుకోవచ్చు చేతులకి, ఎక్కడ వీలైతే అక్కడ చేతులకి, కాళ్ళకి, మెడకి, చెవులకి, ఇలా రైట్. అవన్నీ వేసుకుంటే అవతల నన్ను గొప్పగా చూస్తారు అని. సో ఇలా ఒక లాజిక్ వేసుకుంటే, ఇలా అనుకుంటే బాడీ ద్వారా నేను హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటే అప్పుడు నా అవసరాలు ఇంకా తీరవు. మోడల్స్ మారుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. ఇల్లు అప్గ్రేడ్ చేయాలి, బట్టలు అప్గ్రేడ్ చేయాలి, నగలు అప్గ్రేడ్ చేయాలి, జాబ్ అప్గ్రేడ్ చేయాలి, జాబ్ టైటిల్ అప్గ్రేడ్ చేయాలి, ఇలా నడుస్తుంటుంది అంటే ఇంకా. అండ్ అప్పుడు ఇది నెవర్ ఎండింగ్ సైకిల్ లాగా అనిపిస్తుంది. అక్కడి నుంచే కంక్లూడ్ చేసుకున్నాం అన్నట్టు. కోరికలు అనంతము, ఎంత కావాలి అంటే ఎంత అంటే అంత అనంతం కావాలి, అపారం కావాలి అని కంక్లూడ్ చేసుకున్నాం అన్నట్టు. అందుకని ఇప్పుడు ఇంకా ఎక్కువ దుఃఖంలో ఉండే అవకాశం ఉంది.
వేరాస్ నాకు కనుక విషయం అర్థమైనప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ కాదు, సెల్ఫ్ కూడా ఉంది. రైట్, సెల్ఫ్ ఉంది. ఈ సెల్ఫ్కి రైట్ అండర్స్టాండింగ్ కావాలి, రైట్ ఫీలింగ్స్ కావాలి. ఈ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్కి వస్తువులతో సంబంధం లేదు. డైరెక్ట్లీ నేను నాలో ఇది డెవలప్ చేసుకోవచ్చు. నాలో సరైన అవగాహన, సరైన భావం ఉన్నప్పుడు ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా చేయాల్సిందల్లా ఈ బాడీకి ఏం అవసరమో అది సంపాదించుకోవడం, అంతవరకు చేస్తాం. అప్పుడు ఏంటంటే ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ కానీ దాని లిమిట్ ఎంతో తెలుస్తుంది, ఎంత కావాలో తెలుస్తుంది. అప్పుడు మనకి సమృద్ధి భావన వస్తుంది అన్నట్టు. అప్పటిదాకా సమృద్ధి భావన రాదు అన్నట్టు. ఆర్ఎఫ్ మీన్స్ రైట్ ఫీలింగ్స్ అంటుందండి. రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ అని రాస్తుందండి. షార్ట్ ఫామ్ లో రాసేది చిన్న మార్కర్ ఉంది కదా, వర్టికల్ స్క్రీన్ మీద రాయట్లేదు. సో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ అంటున్నాను. ఓకే, అప్పటిదాకా ఇది ట్రాప్ అండి. ఈ ట్రాప్ నుంచి బయటపడడమే పెద్ద ముక్తి అండి. అసలు చెప్పాలి అంటే ఇది రిలీఫ్, బిగ్ రిలీఫ్. అప్పుడు 2 జాబ్ చేయాలా, 3 జాబ్ చేయాలా, ఎంత జాబ్ చేయాలి, ఎన్ని రోజులు జాబ్ చేయాలి, ఎంత కావాలి, మనకి ఎంత అవసరం అనేది చాలా అది వర్కౌట్ అవుతుందండి. సో అది వర్కౌట్ అవ్వకపోతే ఏమైంది అంటే మనిషి ఇంకా మ్యాక్సిమం టైం అక్యుములేషన్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్, అంటే సంగ్రహం, ఇంకా జమ చేసిన దాన్ని ఇంకా పెంచడం. వడ్డీలకు ఇవ్వాలా, మ్యూచువల్ ఫండ్ పెట్టాలా, దీంట్లో అనాలిసిస్ చేయాలా, ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టాలి, ఎక్కడ గోల్డ్ పెట్టాలా, ఎక్కడ రియల్ ఎస్టేట్ పెట్టాలని దీంట్లో ఉంటుంది అన్నట్టు. రైట్, అక్యుములేషన్ అనేది మెయిన్ టెండెన్సీ ఏంటంటే ఒక మనిషి యొక్క మెయిన్ ఇంకా ప్రవృత్తి ఏమవుతుంది అంటే ఎలా నేను ఇంకా ఫెసిలిటీస్, డబ్బుని పెంచాలి అని అవుతుంది. ఎంత పెంచినా ఏమైందంటే సరిపడా లేవు అనిపిస్తుంది. ఒక దరిద్రత బాగుంటుందండి. సమృద్ధికి ఆపోజిట్ ఏంటంటే దరిద్రత అంటే లేవు 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 అంటే ఫిజికల్గా ఉన్నాయి, మానసికంగా లేదన్నట్టు. సో ఒక మానసికంగా ఒక గుడిసెలో ఉండడానికంటే బీదరికమైన భావనలో ఉంటాం అన్నట్టు. ఎవరికి ₹1 ఇవ్వలేము అన్నట్టు, ఏది చేయలేము. ఎంత మంచిగా అనిపించినా సరే ఓకే అంటాం, కానీ ఏం చేయలేము అన్నట్టు. ఎందుకంటే నాకే ₹1 లేదే అనే భావన ఉంటుంది అన్నట్టు. సో అది పెద్ద ట్రాప్ అది. సో అగైన్ ఐ విల్ స్టాప్ హియర్. దీని మీద క్వశ్చన్స్ ఏమిటో తీసుకోండి. ఈ ట్రాప్లో కనుక ఈ క్లారిటీ కనుక మనలో లేకపోతే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా ఇదే ట్రాప్లో చేస్తున్నాం. చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, ఫెసిలిటీస్ డబ్బులు సంపాదించాలి. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్. మనం అంటే జనరల్గా రెస్పెక్ట్ అని చెప్పారు కదా సార్. అర్థం కాలండి, క్వశ్చన్ ఏంటండి? రెస్పెక్ట్ అని చెప్పారు కదా. సో ఆర్ వి అంటే ఈజ్ ఇట్ అబౌట్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆఫర్డ్ బై పీపుల్ అరౌండ్ అస్? ఐ మీన్ ఇక్కడ చేసింది అయితే వేరే వాళ్ళు నన్ను గుర్తించాలి ఓకే అనేది ఉండడం మనలో. అందరూ నన్ను రెస్పెక్ట్ చేయాలి, అండ్ అందరూ నన్ను రెస్పెక్ట్ చేయాలంటే ఊరికే చేయరు. నేనేదో అద్భుతం చేయాలి, ఆర్ వాళ్ళకంటే నేనేదో స్పెషల్ అని చూపించాలి, ఆర్ నా దగ్గర ఏదో గొప్ప వస్తువు ఉండాలి, అప్పుడు రెస్పెక్ట్ చేస్తారు. అందుకనే ఆ వస్తువుల అవసరం అయిపోతుంది మనకి. వేరాజ్ అసలు రెస్పెక్ట్ అనేది అర్థం చేసుకుంటే ముందు చెప్తాము, రేపు ఎల్లుండి అసలు రెస్పెక్ట్ అంటే ఏంటి అని అర్థం చేసుకుంటే అప్పుడు ఏం తెలుస్తుంది అంటే అసలు నిజమైన రెస్పెక్ట్ అనేది వస్తువులకు సంబంధించింది కాదు. నాలో సర్టెన్ క్వాలిటీస్ ఉంటే, వాళ్ళతో రిలేషన్స్ ఒక సర్టెన్ లెవెల్లో ఉంటే అప్పుడు జెన్యూన్ రెస్పెక్ట్ అనేది వస్తుంది అని అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, నాలో క్వాలిటీస్ అంటే ఏంటి, నాలో రైట్ అండర్స్టాండింగ్ రావాలి, అండ్ వాళ్ళ పట్ల నాలో రైట్ ఫీలింగ్ ఉండాలి. అది చేస్తే అప్పుడు ఆ రిలేషన్షిప్లో రెస్పెక్ట్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఏమంటే అలా కాకుండా నా దగ్గర ఏదైనా వస్తువు ఉంటేనో, నేను ఏదైనా అచీవ్ చేస్తేనో, నాకు ఏదైనా బిరుదు వస్తేనో అప్పుడు రెస్పెక్ట్ చేస్తారు అని దానితో ఆ మార్గంలో వెళ్ళడం అనేది అంటే అక్కడ నీడ్ లో మనం రెస్పెక్ట్ రాసాం కదా, అంటే నాకు వచ్చి అంటే అక్కడ నీడ్ రెస్పెక్ట్ సార్ హ్యూమన్ బీయింగ్ నీడ్ లో మన హ్యూమన్ బీయింగ్ నీడ్ అంటే హ్యాపీనెస్ కదండి, హ్యాపీనెస్. ఓకే, ఈ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరైన అవగాహన, సరైన భావాలు కదా. సో ఈ సరైన భావాలలో రెస్పెక్ట్ అనేది ఒక భావం. మనకు రెస్పెక్ట్ కావాలా వద్దా? రైట్ సార్ అలాంటప్పుడు am I expecting the respect from everyone is also some kind of negative emotional అనిపిస్తుంది. అవును,
సో మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం మీరు అనేది కరెక్టే. దాన్ని కొంచెం ఇంకో డీటెయిల్గా రేపు ఎల్లుండి అలా చెప్తాము. యాజ్ ఆఫ్ నౌ మాట్లాడుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఇది పైన టైటిల్ చూడండి, స్లైడ్ టైటిల్ ఏముందంటే మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఓకే వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది మిస్అండర్స్టాండింగ్ అని చెప్తున్నాం అన్నట్టు. ఓకే ఓకే ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే అందరి పట్ల మనలో రెస్పెక్ట్ ఉండడం అనేది రియల్ థింగ్ ఉండాల్సింది. అదర్వైజ్ వేరే వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉండడం అనేది ఒక రాంగ్ థింగ్. అదే మిస్అండర్స్టాండింగ్ ఉంది. అందరి నుంచి రెస్పెక్ట్ కోరుకోవడం. మనిషి రాంగ్ లో ఉన్నప్పుడు కోరుకునే రెండే అండి. ఒకటి బయట వస్తువుల నుంచి ప్లెజర్, బయట మనుషుల నుంచి అందరు నన్ను గొప్ప అనుకోవాలనుకోవడం, పేరు. ఈ రెండే కోరుకునేది. ఆ పేరు రావాలి అంటే ఏ జిమ్మికులు చేయాలన్నట్టు. ఇంకా అది అదే ట్రాప్ అని చెప్తున్నా. చంద్రశేఖర్ గారు మీరేదో అన్మ్యూట్ చేశారు క్వశ్చన్. నమస్తే అండి. నేను ఇంకా పరిచయం చేసుకోలేదు ఇక్కడ అందరికి. చంద్రశేఖర్ నా పేరు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో ఉంటున్నాను. నాకు మా మేనేజర్ సజెస్ట్ చేశారు జాయిన్ అవ్వమని. నాకున్న సమస్య అంటే ప్రస్తుతానికి ఇందాక మీరు సెన్సేషన్ ఫేవరబుల్ సెన్సేషన్ ఆపిన స్లైడ్ గురించి మాట్లాడుతున్నాను కదా. నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. నేను మానేయాలనుకుంటున్నాను. అది నేను శరీరంకి అలవాటు చేసిన కెమికల్ థింగే కదా. అది శరీరం అవసరమే కదా అనుకుంటున్నాను. నేను నిన్న అయిన సెషన్ కి నాకు అనిపించింది, నాకు ఎప్పుడైనా సిగరెట్ కొట్టాలి అని అనిపించినప్పుడు అది అప్పుడు నేను క్వశ్చన్ చేసుకున్నాము, నాకు అది హెల్తీయా అన్హెల్తీయా అని చెప్పి. మనం హెల్తీ అనే కంక్లూజన్కి వచ్చాము. సో ఆపుతానేమో అని. కానీ ఒక 2-3 సార్లు వరకు నేను అట్లా ఆలోచన వచ్చింది. ఫస్ట్ టైం కొద్దిగా బలంగా అనిపించింది, సెకండ్ టైంకి కొద్దిగా తగ్గింది, థర్డ్ టైంకి అట్లా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఆ ఆలోచననే పక్కన పెట్టడం, స్కిప్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. అమేజింగ్ అండి, అమేజింగ్. వెరీ వెరీ హ్యాపీ. మేనేజర్ ఎవరండి రిఫర్ చేసిన? నా మేనేజర్ నరేంద్ర అని. తను నరేంద్ర అగర్వాల్. తను మొన్న డిసెంబర్ లో అయిన ఆఫ్లైన్ ఈవెంట్ అయింది కదండి, దానికి వచ్చారా? అవునండి, వైజాగ్ వచ్చారా? అవునండి. వాళ్ళు వెరీ హ్యాపీ అండి. నాట్ ఎవ్రీబడి క్యాచెస్ దిస్ పాయింట్. సింపుల్ అవేర్నెస్ ఏదైతే ఉందో మనలో ఇలా అనిపిస్తుంది, దాన్ని నేను గమనిస్తే ఆ పర్టికులర్ ఆ టైప్ ఫీలింగ్ కానీ థాట్ కానీ అవుతుంది, అది వీక్ అవుతుంది అనేది మీరు గమనించారు. అండ్ ఇట్ విల్ డ్రాప్ ఆల్సో. దట్ ఈస్ అమేజింగ్ అండి. దట్ ఈస్ ద థింగ్ టు బి క్యాచ్డ్. అంటే సారీ అంటే నేను రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చినట్టున్నా. నేను మళ్ళీ అలవాటుకి లోబడుతున్నా. నేను అంటుంది నా కొట్టాలని ఆలోచన స్కిప్ అయింది అనట్లేదు. నేను నేను చేయాల్సింది చేయట్లేదు అంటున్నా. సో యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ దట్ కదా, లైక్ ఇలా సర్టన్ డిజైర్ ఆర్ సర్టన్ థాట్ అరైజెస్ ఇన్ మీ అండ్ యు ఆర్ ఏబుల్ టు సీ దట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. That itself is very powerful అండి. That itself very powerful to be able to see it. And underlying deeper assumption చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్స్ జస్ట్ ఎ నీడ్ ఫర్ సర్టన్. ఇప్పుడు ఏదైతే ఒక మూడ్ లో కానీ సెల్ఫ్ లో ఒక స్టేట్ ఉందో దానికంటే బెటర్ స్టేట్ కోరుకోవడం. దానికి ఈ బాడీ ద్వారా ఏదో ఒకటి చేయడం అనేది ఒక మార్గం లాగా ఇప్పుడు అనుకుంటున్నాం, కండిషనింగ్ అంతే అది. ఓకే అండి, థ్యాంక్ యూ. దీనికి ఏం చేయొచ్చు అండి? చెప్తాం ముందు సెల్ఫ్ లో ఇంకా డిస్కస్ చేస్తాం, చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఎప్పుడైతే మనం బాడీ ద్వారా సర్టెన్ సెల్ఫ్ లో ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ స్మోకింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఈటింగ్ స్వీట్స్ కానీ ఇంకోటి కానీ కాఫీ టీ కానీ, బాడీ ద్వారా మనం కోరుకుంటున్నది బాడీకి స్మోక్ ఇవ్వడం కాదు, బాడీకి కాఫీ ఇవ్వడం కాదు, దాని ద్వారా వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా, సెల్ఫ్ లో, దాన్ని మనం కోరుకుంటున్నది. ఆ ఫీలింగ్ డైరెక్ట్ వేరే మంచి మార్గం ఏంటి అనేది మనకి తెలియలేదు, అందుకని అన్నట్టు. సో ఇక్కడ ఇంకొంచెం చెప్తా చూడండి. నేను ఇప్పుడు ఈ సెల్ఫ్ అనేది ఏమో కాన్షియస్ ఏంటి, ఒక చైతన్యం అండి, అది మెటీరియల్ కాదు. బాడీ ఏమో మెటీరియల్. సో ఐ యామ్ సెల్ఫ్ ఉంది, బాడీ ఈజ్ దేర్, సెల్ఫ్ ఉంది, నేను సెల్ఫ్.
ఇది నా బాడీ, ఇది నా ఫోన్, ఇది నా ల్యాప్టాప్, ఇది నా పెన్, ఇలాను ఇది నా బాడీ. సెల్ఫ్ ఐ వాంట్ టు లివ్. బాడీ ఈజ్ యూజ్డ్ అని, ఇప్పుడు నేను ల్యాప్టాప్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడానా లేదా, అలానే బాడీని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుతున్నాను. అండ్ సెల్ఫ్ కావాల్సింది ఏంటి అంటే ఐ వాంట్ టు లివ్ విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్. సెల్ఫ్ వాంట్స్ టు లివ్ విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ ఉండాలి అంటే దానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. సో ఫిజికల్ ఫెసిలిటీస్ రిక్వైర్డ్ దీనికి. ఇప్పుడు కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలి అంటే సెల్ఫ్లో రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యారు, ఇంకోటి చదివారు, ఇంకోటి చేశారు, ఇవన్నీ జరగడానికి ఫెసిలిటీ కావాలి. బాడీ అనేది కావాలి, ఫస్ట్ వినాలిగా ఇన్ఫర్మేషన్ బాడీ ద్వారా వింటున్నారు, తర్వాత చదువుతుంటే బుక్ అనేది కావాలి. సో అలా కొన్ని వస్తువులు మనకి నర్చర్, ప్రొటెక్షన్, రైట్ రిలేషన్ కావాలి. అండ్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే టు అండర్స్టాండ్, లివ్ ఇన్ హార్మోనీ ఆల్ లెవెల్స్. ఆల్ లెవెల్స్ అంటే సెల్ఫ్ నుంచి ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ వరకు ఉండడమే మన సెల్ఫ్ యొక్క ప్రోగ్రామ్. బాడీకి కావాల్సింది ఏంటంటే బాడీకి కావాల్సింది జస్ట్ పోషణ, రక్షణ, సదుపయోగం అండి. అండ్ ఫర్దర్ ఎడిట్ చేయలేదా నేను, సారీ. సో దీన్ని చూసారు అంటే ఈ సెల్ఫ్ అనేది నిజంగా సియర్, డూవర్, ఎంజాయర్ అయిపోయినట్టు. అంటే ద్రష్ట, కర్త, భోక్త అండి. సో ఈ ఇలా జరుగుతున్నది చూసేది సెల్ఫే, చేసేది సెల్ఫే, దాని కాన్సిక్వెన్సెస్ మంచి అయినా చెడైనా ఎక్స్పీరియన్స్ చేసేది అంటే ఎంజాయ్ చేసేది సెల్ఫే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నా కళ్ళ ముందు ఇప్పుడు జూమ్ మీటింగ్ ఓపెన్ ఉంది, పీపీటీ ఉంది, ఇలా నేను చూస్తున్నాను. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయా, సెల్ఫ్ చూస్తున్నా? యాక్చువల్గా చెప్పాలంటే సెల్ఫ్ కళ్ళ ద్వారా చూస్తుంది. ఎందుకంటే ఒకసారి కనుక అది నేను ఇంపార్టెంట్ కాదు అనుకుంటే కళ్ళ ముందే ఉంటుందండి. కొన్ని వస్తువులు చాలాసార్లు మనకు జరుగుద్ది కదా, కళ్ళ ముందే వస్తూ ఉంటుంది, కానీ మనం అది అంత ఇంపార్టెంట్ కాదనుకున్నాం. ఆర్ మనం వేరే, మన సెల్ఫ్ ఇప్పుడు వేరే దాంతో బిజీగా ఉంది, అప్పుడు కళ్ళ ముందు ఉన్నా కనిపించదే, చూసారా? సో సెల్ఫ్ కళ్ళని వాడి బయట వస్తువుని చూస్తుంది, బయట వస్తువుని చూస్తుంది. ఆ విధంగా ఏమన్నారంటే ఈ సెల్ఫే సియర్. సియర్ అంటే ద్రష్ట, చూస్తున్నది సెల్ఫ్. చేయడం, ఇప్పుడు నేను ఒక పని ఇప్పుడు మాట్లాడుతున్న సెషన్ చెప్తాను, ఇది చెప్తా అనే నిర్ణయము ఎవరు తీసుకున్నారు? సెల్ఫ్ తీసుకుంది. అది చెప్పడం అనే దాన్ని పక్కన ఉండనుకోండి, బాడీతో డైరెక్ట్ చెప్పేటోని, మీరు దూరంగా ఉన్నారు, అప్పుడు నేనే అప్పుడు ఏం చేసాను, బాడీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సెల్ఫ్. ఏంటి, నువ్వు లే, రెడీ అవ్వు, ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయి, ఆన్ చేయి, జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వు, ఇక్కడ చెప్పు. సో ఇప్పుడు నేనేం చేశాను, ల్యాప్టాప్ని ఎలా వాడాను, జూమ్ అనే టూల్ని ఎలా వాడాను, బాడీని ఎలా వాడాను, సెల్ఫ్ అనేది ఇదన్ ఎవరు వాడుతున్నారు, ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ను వాడుతుంది అన్నట్టు. బాడీని వాడుతుంది, మిగతా వస్తువులను వాడుతుంది. ఆ విధంగా బాడీ కూడా ఒక టూల్. సో నిజంగా చేసింది ఎవరంటే మరి ల్యాప్టాప్ మాట్లాడింది అని అంటామా, మైక్ మాట్లాడింది అంటామా, పెన్ను మాట్లాడింది అంటే కాదు కదా, నేను మాట్లాడాను అంటాం. నిజంగా చెప్పాలి అంటే సెల్ఫ్ అన్నట్టు. రియల్ అంటే సెల్ఫ్ చేసింది. అండ్ దాని కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో, బాగుందన్నా బాగాలేదన్నా, ఇప్పుడు ఒక పని చేసాం, ఒక నొప్పి వచ్చింది ఆర్ ఇంకేదో వచ్చింది, ఆ నొప్పి కలిగేది శరీరంకి ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. అయితే ఆ నొప్పి మంచిదా చెడుదా ఏంటి అనేది మళ్ళీ డిసైడ్ చేసుకొని అది బాధ కలగడం కానీ హ్యాపీగా ఉండడం కానీ చేసేది జరిగేది మళ్ళీ సెల్ఫ్ కేర్. సో దీని ద్వారా అర్థమవుతున్నట్టు మొత్తం ఎంటైర్ అసలు లైఫ్ అనేది సెల్ఫే అని. సో ఇక్కడ మళ్ళీ సమర్థించండి, సియర్ మీన్స్ ద వన్ హు సీస్ ఆర్ అండర్స్టాండ్స్. అండ్ సెల్ఫ్ ద్వారా 5 సెన్సెస్ ని వాడి, 5 సెన్సెస్, ల్యాప్టాప్ అయితే మైక్ ఉంది, కెమెరా ఉంది, ఎలా ఉందో మనిషి కొన్ని 5 సెన్సెస్ ద్వారా చూస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది అన్నట్టు, అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్, రైట్. అండ్ ఫర్ దట్ ద సీయింగ్ కి బాడీని ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుతుంటుంది. అలాగే డూయర్ మీన్స్ ద వన్ దట్ హూ టేక్స్ డెసిషన్స్. ఒక డెసిషన్ తీసుకొని ఇది చేయాలి అని ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది మళ్ళీ బాడీకి, రైట్. అండ్ కొన్నిసార్లు మనం బాడీకి ఇన్స్ట్రక్షన్ పాస్ చేయకపోవచ్చు, వాళ్ళన్నది చేయాలి అని డిసైడ్ చేసుకుంటాం, అలా ఉంటాం, వాళ్ళ వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్ కావాలి అని, అది సెల్ఫ్కి సంబంధించింది కాబట్టి ఇలా ఉంది. కొన్నిసార్లు కొన్ని అనుకొని ఎక్స్ప్రెస్ కూడా చేయం. సో అవసరం ఉన్నప్పుడు మాత్రమే బాడీని వాడతాం అన్నట్టు, బై చాయిస్. సో బాడీ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎంజాయ్ అంటే ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్. బయట జరిగిన విషయాలను బట్టి, సంఘటనను బట్టి మనకు హ్యాపీ ఆర్ అదర్వైజ్ కూడా నాలో ఉన్న క్లారిటీని బట్టి, భావాలను బట్టి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా, అన్హ్యాపీ ఫీల్ అవుతున్నా అనేది కూడా మొత్తం సెల్ఫ్కి సంబంధించిన విషయం. సో ఐఎమ్ ద వన్ హూ ఫీల్స్ ఎన్థ్యూజ్డ్ ఆర్ డిప్రెస్డ్, ఐఎమ్ ద వన్ హూ ఫీల్స్ యాంగ్రీ, డిలైటెడ్. ఏదైనా సరే సెల్ఫ్ సంబంధించింది, ఇది బాడీకి సంబంధించింది కాదు, బయట సంబంధించింది కాదు అన్నట్టు. ఓన్లీ బాడీని యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాం అన్నట్టు. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ తెలుగు రాశాను. సో ద్రష్ట, సెల్ఫ్ అన్నట్టు. ఇన్ఫాక్ట్ సెల్ఫ్ విషయం అర్థమవుతే
గమనం ఎగ్జిస్టెన్స్ అని. సో సెల్ఫే మెయిన్ అన్నట్టు దీంట్లో. సో బాడీని ఇన్స్ట్రుమెంట్ లాగానే వాడుతున్నాం, బయట వస్తువులన్నీ కూడా దీనికోసమే అన్నట్టు మనం. సో అప్పుడు ఏమైంది అంటే మనం లైఫ్లో ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఫిజికల్ ఫెసిలిటీసా, బాడీయా, అదర్ థింగ్సా అంటే అప్పుడు సెల్ఫ్ అనే కంక్లూజన్ వస్తుంది అన్నట్టు. సో ఐ గివెన్ సమ్ మోర్ ఇన్పుట్. సో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండి, లైక్ 5 minutes ఉంది, టేక్ ఎనీ క్వశ్చన్స్. సార్ ఇప్పుడు ఈ సెల్ఫ్‌కి కంటిన్యూయస్ ఎనర్జీ అనేది ఇప్పుడు మనం ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్‌లో ఉంటున్నాము. దానికి కంటిన్యూయస్ ఎనర్జీ అనేది వస్తుందా సార్? అంటే ఎస్. యాహ్! సో ఇవన్నీ బాగా డీపర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో సార్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్ ఇది మాత్రం క్లాస్. యాహ్! మీరు కూడా ఇంకా డీపర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఏదైతే ఇప్పుడు మనిషి గురించే చెప్పాను కదండీ, ఇంకా నేచర్ ఎగ్జిస్టెన్స్ చెప్పలే కదా. సరే సింపుల్ వన్ లైన్ ఆన్సర్ చెప్తాను. సెల్ఫ్‌ని మించింది కూడా ఉంది. ఏదైతే మనం జనరల్‌గా దేవుడు అంటాము, ఈశ్వర్ అంటాము, స్పేస్ అంటామండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే స్పేస్ అనేది. సో అక్కడి నుంచి ఒక అస్తిత్వంలో దీనికంటే ఇంకా పెద్దది, అన్నిటికంటే పెద్దది అని పరమాత్మ అంటాం, ఏదైనా అంటాం. అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జైజ్డ్ అన్నట్టు. ఓకే. సెల్ఫ్ అనేది ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. అక్కడి నుంచి దేనికంటే ఈ యాక్టివిటీలు కంటిన్యూస్‌గా సెల్ఫ్‌లో నడుస్తున్నాయి అంటే సమ్ ఎనర్జీ కావాలి కదా. ఓకే. బట్ లేటర్ చెప్తామండి ఆన్సర్ కొంచెం యెస్ సార్. ఓకే. యాహ్! 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 ఇంకా ఎనీ క్వశ్చన్ అండి? సార్ సెల్ఫ్ అంటే ఆత్మ అన్నట్టు వస్తుందా సార్? ఏదైనా అనుకోవచ్చు. ఆత్మ అంటే కూడా ఏంటో ఇప్పుడు ఇప్పుడు ఏమంటుందంటే శరీరం కాకుండా ఇంకొకటి ఉంది. అక్కడ మనకి ఇప్పుడు ఆలోచనలు, భావాలు ఉన్న అంటున్నాం. దానికి పేరు ఏదైనా అండి. సెల్ఫ్ అనేది ఇంగ్లీష్ పేరు. నేను అనుకోవచ్చు, ఆత్మ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ అక్కడ మనం మెయిన్ గమనించాల్సింది ఏంటి అంటే మనం హ్యాపీ, అన్‌హ్యాపీ, సంతోషంగా ఉన్నామా, దుఃఖం దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు హార్ట్, లివర్ ఇవన్నీ బాడీలో ఎలా ఉన్నాయో దాంట్లో ఉన్నాయి అంటున్నాం. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చండి. యాహ్! ఎనీ క్వెషన్స్ అండి? ఇది క్లియర్ ఉందా? చాలా అబ్స్ట్రాక్ట్ అయిందా అండి ఏమైనా? ఐ డోంట్ నో హౌ చెప్పాను కదా ఆన్‌లైన్‌లో ఏం తెలియదు అసలు ఎలా నడుస్తుందనేది. బానే ఉందండి. ఓకే. సార్ శాస్త్రి గారు నా పేరు. శశిగిరి గారు చెప్పండి. రాత్రి నాకు పడుకునేటప్పటికి 2 అయిపోతుంది సార్. అంటే ఫెసిలిటీ ఉంది, పడుకోవడానికి అవకాశం ఉంది కానీ పడుకోవట్లా. అంటే నాకు బాగా ఈ వీడియోలో ఫోన్‌లో దేవుడి ఆయన చూడటం ఇష్టం బాగా. అలా చూస్తూ గంట, 2 గంటలు టైం పడేస్తుంది. దాన్ని ఎలాగా నేను అది అంటే చూడటం అవసరం లేదు, దేవుడే కదా అని ఇంట్రెస్ట్‌గా ఒక్కోటి అలా చూస్తుండేప్పటికి 2 అయిపోతుంది. అందుకని పొద్దున్నే లేవలేకపోతున్నా. దాన్ని ఎలా మార్చుకోవాలని తెలుసు కానీ మార్చుకోలేకపోతున్నా. యాహ్! చెప్తా అండి. నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. బట్ ఇప్పుడైతే బ్రీఫ్‌గా ఆన్సర్ ఇస్తాము. సో అలాగే. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు దేవుడి కదా చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు. ఇలానే ఇంకొక టీనేజర్ ఎవరో సినిమా చూస్తుండొచ్చు కదా. ఇంకోళ్ళు ఏదో చూస్తుండొచ్చు. ఏమైందంటే అండి ఇప్పుడు మనకి 24/7 హ్యాపీనెస్ రావాలనేదేమో ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ అండి. దానికి ఈ దేవుడికి సంబంధించిన ఒకటి చూస్తే బావుంటది అనే కంక్లూజన్ మీలో ఉండుంటది. అది మీరు గమనించుకుంటే తెలుస్తది మీకేంటనేది. అవును. అది చూస్తూ ఉంటుంటే ఇంకా బెటర్‌గా అనిపించడం చేస్తున్నామా? సో దానికంటే ఇంకా బెటర్ మార్గం ఏంటి? దానికంటే బెటర్ మార్గం ఇంకేమైనా ఉందా? ఇది ఏ ప్రాసెస్ అయినా ఆ ప్రాసెస్ ద్వారా మనం బెటర్ అవుతుంటే అది మనకి ఎలాంటి హాని జరగకుండా ఉండుంటే అది మంచి ప్రాసెసే. అసలు ఒకటే ప్రాసెస్ ఉందని కూడా చెప్పట్లేమండి. ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు దేవుడి మార్గం ఒక మార్గం. రైట్. సో కానీ ఆ మార్గంలో ఏంటంటే నేను డెవలప్ అవుతున్నానా? నా శరీరం గాని, నా సెల్ఫ్ గాని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటూ ఉందా? సో అండ్ ఇబ్బంది పడుతుందని అర్థమైపోయింది ఇప్పుడు. రైట్. ఇలా బాడీ కానీ, స్లీప్ కానీ డిస్టర్బ్ అవుతుందని అర్థమైపోయింది. అండ్ ఎన్ని సార్లు వింటున్నా, ఎన్ని సార్లు చేస్తున్నా ఏంటిది నేను కోరుకుంటుంది దాని ద్వారా? అంటే నాలో ఒక బెటర్ ఫీలింగ్ కోరుకుంటున్నాను ఇది వినడం ద్వారా. వినకపోతే మరి అది ఉండట్లేదా? అసలు కావాల్సింది అది విన్నా, వినకున్నా ఎల్లప్పుడూ కావాలి కదా ఆ ఫీలింగ్ అయితే మనకి. అవునండి. అవును. సో దానికోసం కృషి చేయాలి అనేది మనం నిర్ణయించుకున్నప్పుడు ఓకే. వినాల్సింది ఎంత విన్నామో అంత విన్నాం. రైట్. ఇప్పుడు ఏమైతే చేయమంటారో అది చేద్దాం అనేది ఇది స్టార్ట్ అవుతుంది. అదే ఇది క్లియర్ అవుతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ. సార్ చెప్పండి. ఇప్పుడు సెల్ఫ్ మన బాడీ ద్వారా విషయాలు గమనించడం
ఆ తర్వాత ఏం కావాలో తీసుకోవడం చేస్తుంది అన్నారు కదండి. అంటే ఈ అప్పుడు ఆనందపడేది సెల్ఫ్ అండి, బాడీ అంటారా? ఇబ్బంది పడేది సెల్ఫా, బాడీయా? మీరే చెప్పండి. అలా కాదయ్య సార్. ఇప్పుడు సెల్ఫ్ కోరుకుంటుంది అని అంటే బాడీ ద్వారా తీసుకుంటుంది. బాడీ ఆనందపడుతుంది, బాడీ దుఃఖపడుతుంది. మరి సెల్ఫ్‌కి ఏం సంబంధం ఉండదంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు అది ఒక పదార్థం అండి. ఇప్పుడు ఒక ఫోన్ ఉందండి. దీనికి ఏమైనా ఉందా చెప్పండి? హ్యాపీ, సాడ్ ఏమన్నా? ఇప్పుడు ఒక లేదు, మనమే చూస్తున్నాము. అయితే మరి అది సెల్ఫ్ కోరుకుంటుందంటారా? బాడీ కోరుకుంటుందంటారా? అదే చెప్పండి. మీరే చెప్పండి. ఇప్పుడు శరీరం ఉందండి. శరీరం అంటే ఏంటిదండి? చేతులు, కాళ్ళు, గుండె, దానికి ఒక అవును. ఫీలింగ్ ఉందా అండి చెప్పండి? అవును. మెటీరియల్ థింగే కదండి. అసలు దానికి ఏముంటది? ఏం లేదు. ఓకే. ఆ! దానికి బాడీకి అనేది ఒక కోరిక, గిరిక అనేది ఏం లేదు. ఇప్పుడు ఒక చెయ్యికి కాలు ఉంది. ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంటది. ఒక గుండె, ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ ఉంటది. అవునండి. చాలా మందికి హార్ట్ ఫంక్షనింగ్ ముప్పావు పోయినా నడుస్తూనే ఉంటది. అవునండి. ఆ! మిగతా అన్ని వస్తువులు ఎలాగో శరీరం కూడా ఒక వస్తువు. సెల్ఫ్ వాడుకుంటున్న ఒక వస్తువు. ఓకే. సో, అలా నిజంగా కోరుకుంటున్నదైతే సెల్ఫ్. కానీ ఇది మీరు గమనించుకోండి. నేను చెప్పింది మీరు డైరెక్ట్ తీసుకోవద్దు. మీరు దీని గురించి కొంచెం డీప్‌గా తర్వాతన్నా చెప్పండి సార్. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డీప్‌గా మీరే ఆలోచించండి ఫస్ట్ కొంచెం. ఓకే. తప్పకుండా సార్. గమనిస్తాను సార్. థాంక్ యూ. థాంక్ యూ. సార్ ఈ రోజు క్లాస్‌లో చాలా డిస్టర్బెన్స్‌గా వచ్చింది సార్. కొంచెం రేపు అలా లేకుండా చూడండి సార్. చూస్తాను. అది వేరేలాగా లాగిన్ అయ్యాను. మారుస్తాను. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. సార్ వీలైతే రికార్డింగ్ పంపించరా? అంటే ఇంకొకసారి వింటే కొన్ని పాయింట్స్ తెలుస్తుంది. ఆ గ్రూప్‌లోనే పెట్టేస్తాం రికార్డింగ్. ఓకే. చాలా మందికి అవసరం థాంక్ యూ. అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు. ఓకే. సార్ ఒక్క నిమిషం అండి. హలో. వెంకట్ సుమన్ మెసేజ్ చేశారు. మై కొలీగ్స్ ఆల్వేస్ ఇన్సిస్ట్ us to complete and go for సో రిలేషన్‌షిప్ సమస్యల గురించి రిలేషన్‌షిప్ ఇష్యూస్ గురించి రేపు డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఇండివిడ్యువల్ లెవెల్‌లోనే స్టిక్ చేస్తున్నాం వెంకట్ సుమన్ గారు. సో కొలీగ్స్ ఇలా అంటున్నారు. సో మనం ఏం చేయాలి? ఇది ఉంది కదా! సో నౌ వి ఆర్ బ్రింగింగ్ అనదర్ పర్సన్ ఇంటూ ద పిక్చర్. దట్ విల్ డూ టుమారో అండి. శ్రీధర్ గారు హ్యాండ్ రైజ్ నమస్తే హరి గారు. నిజంగా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి ఈరోజు కన్సిడర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సెషన్. సో ఇది ఒకటైతే అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ ఆఫ్ థాట్ అసలు ఎవరు డెవలప్ చేశారు హరి సార్? ఇది కొంచెం చెప్పగలుగుతారా? దీని అంటే బ్యాక్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది థాట్? నిన్న చెప్పా కదండి. సో దీని పేరు జీవన్ విద్య ఏదైతే అంటున్నామో ఉంది సార్. అసలు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసిందే ఒరిజినల్ గా ఎక్కడి నుంచి? నాగరాజ్ గారు ఉన్నారండి. అగ్రహార్ నాగరాజ్ గారిని ఒరిజినల్ కర్ణాటక నుంచి. సో తను చాలా చిన్న వయసు నుంచే ఎంతో క్యూరియాసిటీ అలా ఉండి వీటికి నాకు ఆన్సర్లు కావాలి. అసలు మనిషి అంటే ఏంటి? అస్తిత్వం అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చాలా మార్గాల్లో తను కన్విన్సింగ్ అవ్వక ఇంత సాధన చేసి అమర్కంటక్ అని ఒక ప్లేస్ ఉంటదండి. నర్మదా నది పుట్టే ప్లేస్ అది ఛత్తీస్‌గఢ్. అక్కడ 20-30 ఇయర్స్ సాధన చేసి అక్కడ ఎన్లైటన్ అయ్యారన్నట్టు. గురువు ఎన్లైటన్ అయ్యారంటారు కదా! అలా అయ్యి అయ్యాక చాలా మందికి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నట్టు. జీవన్ విద్య పేరు మీద ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో అలా దీన్ని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వినడం ఫైనల్లీ నేను ఐఐటీ కాన్పూర్‌లో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఈ వర్క్‌షాప్స్ అయ్యాయండి మా క్యాంపస్‌లో. అలా నేను అలా ఇంకొంతమంది ఫ్రెండ్స్ విన్నారు. అలా మీ దగ్గరికి వచ్చిందన్నట్టు ఇలా. సో నాగరాజ్ బాబాజీ అంటాము. నాగరాజ్ నుంచి వచ్చిందండి. నాగరాజ్ బాబాజీ ఇంటర్నెట్‌లో అన్ని డీటెయిల్స్. ఓకే. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. ఇంకా చిన్న సజెషన్ అంటే ఇంత ముందు మన చెప్పండి సార్. ఇంకోటి కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఇందులో చెప్పిన విషయాలు కూడా వేరే దాంట్లో కూడా బోలెడు ఉన్నాయండి. ఇప్పుడు సెల్ఫ్ బాడీ అనేది నాకు తెలిసి ఇండియాలో అయితే ఎవరికి కొత్త కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఓం శాంతి అని ఇట్లా చాలా వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిందా కాన్సెప్ట్ ఎక్కడ అన్నా? ఇప్పుడు మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారు అన్ని కలిపి. ఇప్పుడు ఇందులో చెప్తున్నది మాత్రం మెయిన్‌గా జీవన విద్య నుంచి. బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు వేరే చోట్ల కూడా ఇంకో రకాలుగా చెప్పబడినవి ఉన్నవి అంటున్నాను. ఏది బెటర్ అయితే అది తీసుకుంటున్నాం అంతే. అల్టిమేట్ గా దాన్ని కంబైన్ చేసి తీసుకోవడం. మనకు సూట్ అయ్యేది అంతే. రైట్. ఓన్లీ థింగ్ అంటే రేపు వీలైతే జస్ట్ కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటదేమో అనిపిస్తుంది. ఒక మైక్ పెట్టుకుంటే. రైట్.
సరే అండి. షూర్. ఇవాళ ఎందుకంటే క్రాకింగ్ సౌండ్ కంటిన్యూగా చాలా సార్లు వచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు వస్తుంది. కాకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టడం, మళ్ళీ మీరు సరిదిద్దుకోవడం, డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి పెట్టలేదు. కానీ చాలా సార్లు ఈ క్రాకింగ్ సౌండ్ మీరు ఇస్తున్న ఆన్సర్స్ క్లియర్ గా లేకపోతున్నాయి. యాహ్! సో కాబట్టి మేబీ అదొక సొల్యూషన్ ఏమో కొంచెం. షూర్. థ్యాంక్ యూ అండి. యాహ్! Sir, ఇంకా are ఎనీ you క్వెషన్స్ అండి? conducting these sessions for 8:05 అయిపోయింది. children or teenagers, sir? చేసాము. జస్ట్ మన సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి మామూలుగా ఎప్పుడైతే ఉండదు కదా, సో పిల్లలకి కిడ్స్ క్యాంప్ అని ఒకటి చేసామండి. దానికి వాళ్ళకి మంచి మంచి చిన్న ఎక్సర్సైజెస్ లాగా గ్రాటిట్యూడ్ అని, జంక్ ఫుడ్ Teenagers అంటే ఇంజనీరింగ్ క్లాస్ స్టూడెంట్స్ కి అలా అయినా మీరు కండక్ట్ చేస్తున్నారా? మేము చేసాము. ముందు చేస్తామండి. అనౌన్స్మెంట్ పంపిస్తాం. Okay, where will get this information, sir? In this group only? బుక్ కాదండి, ఇలాంటి వర్క్ షాప్ పిల్లలకి చేసాము. ఫ్యూచర్ లో చేస్తాము. సో మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, అనౌన్స్మెంట్స్ వస్తాయి అంటున్నాను. ఓకే ఓకే సార్, అదే అడుగుతున్నాను. గ్రూప్ లో వస్తుందా మాకు ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు చెప్పేది ఒక లెవెల్, ఒక ఏజ్ కన్సిడరేషన్ నుంచి వెళ్తుంది కదా, బట్ ఏంటంటే కొంచెం టీనేజర్స్ కానీ ఇలా యంగ్స్టర్స్ వాళ్ళకి కొంచెం చెప్పే విధానం వేరుగా ఉంటుంది కదా, అందుకని. అవును అవును. సార్ పవన్ కుమార్ గారు అడిగినది చాలా బాగుంది. అది చాలా మందికి అవసరం. ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. చాట్ లో అడిగారు. యా, సో అది కూడా ఏంటంటే వేరే వాళ్ళ గురించి అండి, మన రిలేషన్షిప్ గురించి. అది ఇంకా 3వ రోజు నుంచి వస్తుందండి. ఎనీ క్వశ్చన్ కన్సర్న్ విత్ ద అదర్ పర్సన్, రైట్? మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్షిప్ అదే యాక్చువల్గా అందరికీ చాలా పెయిన్ పాయింట్ అదే. సో అదే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వాళ్ళ నుంచి మనకి ఇబ్బంది అవ్వడం కానీ, వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం కానీ, వినకపోవడం కానీ, ఇదే అన్నిటికంటే పాయింట్. అసలు మా వర్క్ షాప్ లో బిగ్గెస్ట్ పాయింట్ కూడా అదే. మీకు చాలా మంది రికమెండ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అలాంటి ఇష్యూస్ సక్సెస్ఫుల్ హ్యాండిల్ చేయడం వల్లనే మీకు రికమెండ్ చేశారు. అది సో అది రేపు డిస్కస్ చేద్దాం. రిలేషన్షిప్స్ గురించి కదా అది. సో టుమారో 3rd డే నుంచి రిలేషన్షిప్ స్టార్ట్ అవుతాయండి. థ్యాంక్ యూ సార్. అండ్ దానికి సొల్యూషన్ చాలా క్లియర్గా ఉందండి దీంట్లో. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చెప్పారు కదా సార్, హ్యాపీగా ఉండడానికి ఎలా ఏంటి అని. ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ లో అసలు హ్యాపీగా ఉన్న మనిషి ఉన్నారండి? నేనైతే ఉన్నానండి. ప్రాసెస్ లోనే ఉన్నారా? 1000 మంది ఉన్నారు. రైట్. అంటే ఉన్నానని మీరు విన్నారు, మీరే ఉన్నానని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, సపోజ్ ఎవరు లేకుండా మీరు ఉండాలా లేదా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. సపోజ్ ఎవరు లేరనుకోండి, కాబట్టి ఇంకా నేను కూడా ఉండను అనుకుంటే అది మీ ఇష్టం, రైట్ కదండి? ఇప్పుడు ఎవరు లేరు, సపోజ్ ఎవరు లేరు అనుకోండి, మీరు కూడా ఉండను అనుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్ కదా. అంటే అన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు కదా, ఏదో ఒకటి ఎవరికి ఉండవు కదండి. అసలు ఏ మనిషికైనా అసలు అన్ని సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉంటాయో చెప్పండి. అందుకే అదే అడుగుతున్నా, అందుకే డౌట్ వస్తుంది అసలు ఉంటారా అనేసి. పాసిబుల్ అండి, చాలా ఈజీనే అండి. ఇప్పుడు అంత డిఫికల్ట్ ఎందుకు అనిపిస్తుంది అంటే, మనకు యాజ్ ఆఫ్ నౌ చాలా మన ఐడెంటిఫికేషన్ ఇంకా బాడీతోని సిచ్యువేషన్స్ తోని ఫుల్గా ఫిక్స్ అయిపోయిందండి. బయట సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అనేది చాలా అంటే స్ట్రాంగ్ కనెక్షన్ అయిపోయిందండి. సెల్ఫ్తో కనెక్షన్ లేదు. ఇప్పుడు సెల్ఫ్ బాడీ అనేది ఒక మనిషి కదా, బయట సిచ్యువేషన్ అంటే ఏం చెప్పండి? బయట పరిస్థితులే కదా, బయట మనుషులు కదా. బయట పరిస్థితులు అవనండి, ఫ్యామిలీ పరిస్థితులు అవనివ్వండి, అదే అది అండి. న్యాచురల్ గా వచ్చినవి అవనివ్వండి, ఎటువంటివైనా సరే అన్ని ఓవర్కమ్ చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారా అని కూడా, అంటే ఈ సాధన చేసి ఇవన్నీ తెలుసుకుని ఎగ్జాక్ట్లీ ఇలా మాకు ఏదో తెలిసి ఇలా ఉంది అని చెప్పేసి అని మేము జాయిన్ అయ్యాం. చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలుసుకున్న మేమైనా సరే ఏమనిపిస్తుంది అంటే, చాలా డెప్త్ ఉంది, చాలా ఇయర్స్ సాధన చేస్తే గానీ మనం కూడా హ్యాపీగా ఉండలేము అని నాకు తెలుస్తుంది. క్లాస్ వింటే ఇది జస్ట్ బిగినింగ్ అంతే, జస్ట్ బేసిక్ స్టార్టింగ్ అంతే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనిపిస్తుంది. అయితే నేను మళ్ళీ రీఫ్రేస్ చేయాలనుకున్నా అండి. ఇవన్నీ కూడా సంభవం మనకున్న కండిషనింగ్ తోని అజంప్షన్స్ అండి. ఇప్పుడు చాలా ఇయర్స్ పడుతుంది అనేది మళ్ళీ అజంప్షన్. ఓకే,
అండ్ ఓకే. బయట అన్ని పరిస్థితులు సాల్వ్ అయితేనే హ్యాపీగా ఉంటాం అనేది అజంప్షన్. ఓకే. చూసారా? సో అబ్బో ఇది చాలా డిఫికల్ట్ అనేది అజంప్షన్. ఇంకొకటి ఇప్పుడు మనం ఓకే. మనము ఏవో కండిషన్స్ పెట్టుకొని మనం ఏదో కంట్రోల్‌లో ఉంటాం అనుకుంటే, మన పిల్లలుంటారు, మన ఇంట్లో వీళ్ళుంటారు, వాళ్ళుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, బయట నుంచి వచ్చే ఫైనాన్షియల్స్ వేరేగా ఉంటాయి. ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి మన బాడీని, మన మైండ్‌ని ఒక మెడిటేషన్ ద్వారా లేకపోతే మన మైండ్ కంట్రోల్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. కానీ అన్ని ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేసి ఎలా చేస్తాము అనేది కొంచెం డౌట్. సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే అసలు వెదర్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయా అవ్వలేదా, అవతల వ్యక్తి మారారా మారలేదా, సిచ్యువేషన్ మారింది మారలేదా అనే దానికి సంబంధం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండొచ్చు. అది అది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్ అండి. బాబు అకౌంటెంట్ గారు ఏంటి హ్యాపీ రిపబ్లిక్ డే. వినీష గారు, సో ఇది సాధ్యము ఏదైతే ఉందో ఈవెన్ బిఫోర్ ఎవ్రీబడి ఎల్స్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ ప్రాబ్లం. దానికి సాధ్యం అనిపిస్తుంది. ప్రాక్టికల్‌గా అవుతదా? అంటే మీరు క్వెషన్‌లోనే క్వెషన్ వద్దు, మీరు పాజిటివ్‌గా ఎళ్ళండి అని అన్నారు. కానీ ప్రాక్టికల్‌గా ఇవన్నీ ఆలోచించుకుంటే అవునా? ఇది అవుతదా? అన్న చిన్న ఇదైతే వస్తుంది. జస్ట్ అందుకే అడిగాను అంతే. నిజంగా చెప్పాలంటే వినీష గారు, ఇప్పుడు చేస్తుంది డిఫికల్ట్ అండి. ఇప్పుడు ఏదో చేస్తున్నామో అన్ని మారవాలి, అన్ని చేయాలి, ఇదే చాలా డిఫికల్ట్. ఎప్పుడైతే మనము నేను సెల్ఫ్ అని అర్థమవుతుందో, మన సెల్ఫ్లో రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ మీద వర్క్ చేస్తామో, అదే ఎంత కంఫర్ట్ అనుకున్నారు, ఎంత ఈజీ అనుకున్నారు, ఎంత అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేసేది ఎలాంటి అంటే ఏటికి ఎదురీడడం లాంటిది. ఇప్పుడు ప్రకృతి పరంగా చేయాల్సింది ఒకటి, ప్రకృతి పరంగా రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్తో నువ్వు హ్యాపీగా ఉంటామంటే మనమేమో బయట అన్ని సర్ది హ్యాపీగా కోరుకోవాలనుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఎ రివర్స్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. దట్స్ వై ఇట్ సౌండ్స్ సో డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్ అన్నట్టు. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని సెట్ చేసి నేను పీస్ఫుల్గా అవుతాయంటే ఎంత డిఫికల్ట్, రైట్? ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ నేను హ్యాపీగా ఉంటా, దాని ద్వారా నేను ఆ స్టేట్లో నేను ఐ విల్ గైడ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడు చేస్తున్నది మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ ప్రాసెస్. ఐ మీన్ యూ రియలైజ్ డౌన్ ద లైన్, బట్ ఎనీవే వన్ లైన్ థింగ్ ఈస్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. అట్లీస్ట్ ఐ కెన్ సే ఫర్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ అండి. సో ఇంకా ఎనీ క్వశ్చన్ అండి? ఎవరైనా క్వశ్చన్? మోహన్ గారు మీరు 1-2 సార్లు అన్మ్యూట్ చేశారు, అది అయిపోయిందా? మీరు చేశారా? క్వశ్చన్ ఉందా? సార్ ఏం లేదు సార్. యాక్చువల్గా మనం మనిషి అనే అతను ఎంత గుడ్ సిచ్యువేషన్ లోని ఎంత మంచి దీనిలో ఉన్నా సరే ఎందుకో సారోనెస్ అనేది కొంచెం ఎదుగుతుంటాడు. ఎందుకో అది ఎలాగో మరి తెలియదు. మరి ఎంత బాగున్నాండి కానీ సారో అనేది ఉంటది, అంటే బాధ అనేది చిన్నదే ఎందుకో ఉంటదండి. అది చెప్పడం కోసం చేశాను అనమాట. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అలా ఉంది. సో చూద్దాం ఇంకా. జనరల్ గా ఉంటుంది సార్. అది అంటే మనం ఎంత హ్యాపీనెస్ లో ఉన్నా సరే ఇప్పుడు జనరల్ గా ఉంటది అనేది కంక్లూజన్ చేసుకున్నారు కదా మీరు. దానికి ఏంటి ఆధారం? ఆధారం అంటే నేనేం చెప్పలేను, దానికి బేస్ అనేది ఏం లేదు. కానీ అంటే ప్రతిసారి మనం హ్యాపీగా ఉండడం అనేది కొంచెం కష్టమేమో అని నేను ఆవిడ అన్నారు కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంటది. నాకు సేమ్ అందుకోసం అన్మిట్ చేశాను. కష్టమా ఈజీగా పక్కకు పెట్టండి, పక్కకు పెట్టండి. ఫస్ట్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అనేది కావాలంటాం మీకు. కావాలి సార్, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఒకటి. అండ్ యాజ్ ఆఫ్ నౌ అది చాలా కష్టంగా ఉంది, చాలా అవ్వట్లేదు. రెండు ఓకే, ఆ రెండు అందరికి తెలిసిందే అది కదా, తెలిసిందే. మూడోది అది సాధించాలి. అది సాధించాలంటే మార్గం ఏంటి? ఇప్పుడు ఆ మార్గం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే నేను ఏ కారణాలతోనైతే నేను హ్యాపీగా లేను, ఆ కారణాలన్నీ సర్దితే గానీ సాల్వ్ అవుతే గానీ నేను హ్యాపీగా ఉండను అనుకుంటేనే కష్టం అది. ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉంటాడండి, నా లైఫ్ ఉంటాడు, వాళ్ళు మూర్ఖుడు, ఈ జన్మలో మారేటట్టు కనిపించట్లేడు, వాడు మారితే కానీ నాకు రాదు అనుకుంటే మన పరిస్థితి. అయితే వాళ్ళ మాట సంబంధం లేకుండా నేను హ్యాపీగా ఉండే విషయం నాకు తెలిస్తే ఇప్పుడు నేను ఈ క్షణమే హ్యాపీగా ఉండొచ్చు కదా. అంతే కదా, బాగా చెప్పారు. ఆ పాయింట్ అన్నట్టు, రైట్?
రైట్. ఇప్పుడు నాకు ఒక జబ్బు ఉంది బాడీలో, దానికి మందు లేదు. ఈ మందు ఇది సెట్ అయితే కానీ నేను హ్యాపీగా ఉండను అంటే ఎప్పటికి ఉండలేము ఈ బాడీ. అవునవును. కానీ ఆ జబ్బు అవును. బాడీ, ఇది నా బాడీ జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్. నా ఫోన్ పాడైతే ఎలాగో ఫోన్ మార్చుకుంటాము, ఈ బాడీ అనేది నాకు అర్థమైనప్పుడు దాంతో నేను ఎఫెక్ట్ అవ్వను. దానికి ఏ ట్రీట్మెంట్ కావాలో అది చేస్తాను, ఏం చేయాలో అది చేస్తాను. కానీ నేను హ్యాపీ అన్‌హ్యాపీ అయితే అవ్వను అనుకుంటే ఈ క్షణమే హ్యాపీ కదా! నిజమే. అది చెప్తున్నానండి. డిటాచ్మెంట్ ఉండాలంటే డిటాచ్మెంట్ అంటే వాటితో అటాచ్మెంట్స్ అనేవి తగ్గించుకోవాలి. అంటే బాడీ అన్న మిగతా ఏ విషయాలు కూడా మనం చాలా దూరంగా మనం అంటే అటాచ్ అవ్వకూడదు దేనికి ఎక్కువగా అని నాకు అర్థమైంది మీ మాటలు బట్టి నాకు తెలిసింది. యాహ్! అంతేనా? అంటే సార్? అటాచ్ అనే వర్డ్స్ నేను వాడట్లేదు. నేనేమంటానంటే రియాలిటీ ఏంటి? రైట్. రియాలిటీ ఏంటి? సెల్ఫ్ ఈస్ దేర్, బాడీ ఈస్ దేర్. బాడీ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. రియాలిటీని గుర్తించి దాని ప్రకారంగా ఉంటాం. రియాలిటీకి ఓకే, వెరీ గుడ్. రైట్ అన్నది రియాలిటీ అనేది రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నాది ఒక పర్సనల్ క్వశ్చన్ అండి. షూర్. మనసుని కంట్రోల్ చేసుకోవటం ఎలా అండి? అంటే నేను ఒక బుక్ చదువుతున్నాను. అది చదువుతా ఉంటాను, ఆలోచనలు వేరే వెళ్ళిపోతా ఉంటాయి. అదొకటి. నేను చెప్తా అండి, ముందు సెషన్స్ లో చెప్తా అండి. ముందు సెషన్స్ అంటే వెళ్ళిన సెషన్ చెప్తాను. సో సెల్ఫ్ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు ఏమైతుందంటే ఆలోచనలు వాటికి అవే ఎటో పోతున్నాయి అని అనిపిస్తూ ఉంటది ఇప్పుడు. రైట్. మనం గమనించుకోవచ్చండి. దాంట్లో కూడా ఒక ప్యాటర్న్ ఉంటది, అది ఉంటది. ముందు సెషన్ చెప్తానండి ఇంకా డీటెయిల్‌గా. రైట్. ఇంకొకటి, ఏదైనా విన్నప్పుడు అది చెయ్యాలి అనుకుంటాను, కానీ అది కంటిన్యూ చేయలేకపోతున్నాను. కొన్ని రోజులు చేస్తాను, అదే యోగా చేయాలనుకుంటాను, కొన్ని రోజులు చేస్తాను, ఇక తర్వాత వేరే పనుల్లో పడి ఇది మర్చిపోతుంది. సో అది అట్లా జరుగుతుంది కొన్ని విషయాలు. చాలా సాధారణంగా అందరికీ జరిగేదే అండి. అండ్ అది 100% అవ్వాలి అనుకుంటే కూడా ఇప్పుడు చాలా సార్లు అవ్వకపోవచ్చు. అండ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఒకటి. రెండోది నిజంగా అడ్డంకులు ఏంటో గమనించుకొని, ఏంటో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు కదా అడ్డంకులు. ఒకరికేమో పని ఉండొచ్చు, ఒకరికేమో లేజినెస్ ఉండొచ్చు, ఒకరికి మానసిక ఉండొచ్చు. వాటిని సార్ట్ అవుట్ చేసుకొని చేయొచ్చు అండి. అండ్ మోర్ ఓవర్ నిజంగా ఏ ప్రాక్టీస్ అయినా సరే 100% కన్సిస్టెన్సీ రావడానికి చాలా ఇయర్సే పడుతుందండి. చాలా ఇయర్సే పడుతుంది. దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఈజీగానే చేయగలం కదా, ఎందుకు చేయట్లేమో అనుకుంటాం కానీ చాలా ఇయర్స్ పడుతుంది యాక్చువల్‌గా కన్సిస్టెన్సీ రావడానికి. ఫస్ట్ చేయాలి అని గుర్తించడమే చాలా తక్కువ మంది కదండి. ఇప్పుడు మీకు కూడా తెలుసు ఎంతో మందికి యోగా అని తెలుసు, ఎవరైనా చేస్తామంటే అసలు. తర్వాత అప్లై చేసేటోళ్ళే చాలా తక్కువ మంది. అందులో కన్సిస్టెంట్ గా చేసేటోళ్ళు ఇంకా తక్కువ మంది. అదే అది అర్థమవుతుంది, కానీ కంట్రోల్ చేస్తాను. అదే వస్తుంది. ఇంకా ప్రాక్టీస్ చేయాలి. అడ్డంకులు ఏంటో అనేది గమనించుకొని వాటి మీద వర్కౌట్ చేయాలండి. ఫర్ సంబడి ఇట్ మే బి స్లీప్, ఫర్ సంబడి ఇట్ మే బి ఆర్గనైజింగ్ మంచి చేసుకోలేము డే అని అలా కానీ. ఫర్ సంబడి లేట్ నైట్ పడుకుంటున్నారా, ఎందు రీజన్ అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. దాని మీద గట్టిగా వర్కౌట్ చేసుకుంటే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే 8:15 అయిపోయింది. కిషోర్ లాస్ట్ క్వశ్చన్ తీసుకొని స్టాప్ చేద్దాం. కిషోర్ గారు. నమస్తే అండి హరి గారు. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ అండి. నేను లాస్ట్ డిసెంబర్ వర్క్ షాప్ అటెండ్ అయ్యాను, ఆన్లైన్ వర్క్ షాప్. సమ్వాట్ నేను కొద్దిగా ఈ స్పాంటేనియస్నెస్ తగ్గించాను, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యేది. నెక్స్ట్ మేబీ మనకు ఇనిషియల్ గా స్టార్టింగ్ లోనే రాకపోవచ్చు, కానీ కొద్దిగా దాన్ని ఓపిక్ గా రెస్పాన్స్ అవ్వడం కానీ, ఆ ఎమోషన్ తగ్గించడం కానీ, సిచ్యువేషన్ అబ్జర్వేషన్ కానీ కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి. ఇన్ఫాక్ట్ నాకు కొన్ని బెనిఫిట్స్ కూడా, మంచి బెనిఫిట్స్ కూడా చూసాను. గ్రాటిట్యూడ్ వన్, పీపుల్ తో మనం చేయాల్సింది మనం చేద్దాం, వాళ్ళని మనం తగ్గించుకోవడం, మనం చేయాల్సింది చేసి వదిలేద్దాం, సిచ్యువేషన్ మనం కంట్రోల్ చేయనప్పుడు సైలెంట్ గా ఉందాం, చూద్దాం. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం కూడా కొద్దిగా తగ్గింది. సో యా, సెల్ఫ్ లో ఆ చేంజెస్ అనేవి కొద్దిగా చేస్తున్నాను. మేబీ మీలాగా ఇంప్లిమెంట్ చేయాలంటే టైం పట్టొచ్చేమో. సో యూ గైస్ ఆర్ హ్యాపీ సోల్స్. నేను థ్యాంక్ యూ అండి. ఈ సెషన్ నాకైతే కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది, అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అనేది తగ్గింది. అది నిన్నే చెప్పదలుచుకున్నాను, బట్ అది ఇంట్రడక్షన్ కాబట్టి క్వశ్చన్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి. వింటున్నాను కొత్త ఏమన్నా చెప్తున్నారేమో అని. చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ఒక్కటి ఏంటంటే హ్యాక్స్ ఏమైనా ఉన్నాయా,
మన సెల్ఫ్కి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఏమన్నా హ్యాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఈ హ్యాబిట్ బిల్డింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, పర్సనల్ సాటిస్ఫాక్షన్ పెంచుకునేదానికి కానీ, ఇలాంటివి ఇట్లాంటి బుక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనం ఉన్నాయండి. మన మన సిలబస్లో ఏమైనా ఉన్నాయా? చాలా ఇలా ఉన్నాయి. చెప్తాను చాలా ఉన్నాయి. ఓకే 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇంకా సెషన్